యేసు రక్తం జయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా నేను మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే, ఈ మధ్య కాలంలో క్రీస్తు విజయం అనే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో మన జాన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో జాన్ బాబు గారు నిన్నటి కాల సమయంలో ఒక వీడియో చేయడం జరిగింది. అయితే జాన్ బాబు గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ప్రతి విషయాన్ని చాలా చక్కగా మాట్లాడతాడు. మతోన్మాదులు కూడా చాలా నచ్చుతాడు. మరి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల్లో కూడా గుండెల్లో కూడా రైలు పరిగెత్తిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రాంతాలకి డిబేట్కు వెళ్తుంటాడు. ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నాకు తెలుసు జాన్ బాబు గారు చాలా మంచి వ్యక్తి. అయితే ఈ మధ్య కాలంలో మత ఉద్దేశాలు రెచ్చగొట్టే మతోన్మాదులకి వాళ్ళకి తొత్తుగా వాళ్ళకి క్రైస్తవుల ఇన్ఫర్మేషన్ అందించే విధంగా ఉన్నాడేమోనని చెప్పి నా డౌట్ ఉండి. అయితే విషయం ఏంటంటే, జాన్ బాబు గారు ఎవరైతే ఉన్నాడో జాన్ బాబు గారు నిన్నటి కాల సమయంలో సాంబశివరావు గారిపై, అనీ జాంక్సన్ గారిపై, అనిల్ బ్రదర్పై మరి ఒక లైవ్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఆ లైవ్ ఇస్తే నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి చాలా ఇబ్బందికరమైన మాటలతోటి నేను అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ముందు జాన్ బాబు గారు ఏం మాట్లాడిన తర్వాత నేను మీకు సమాధానం ఇస్తాను. ఓకేనా? ఒకసారి జాన్ బాబు గారు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మనం ముందుగా జాన్ బాబు గారు ఏమన్నారో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏందో తెలుసుకుందాం, ఎవరేంటో తెలుసుకుందాం. విత్ ప్రూఫ్స్ అన్నమాట. ఎవరేం చేస్తున్నారు ఏంటో మొత్తం ఒక్కొక్కటి నా సంగతి తెలుసు కదా. వీకేఆర్ కదిలించుకొని పైకి లేవకుండా అనగొట్టేశాను. మీడియాలో దమ్ము ధైర్యం లేకుండా కూర్చున్నాడు. చేసిన తప్పులు ప్రూవ్ చేశాను. కథలుగా చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఆధారాలు చూపించాను. కిక్కురు మనకుండా కూర్చున్నాడు, దిమ్మ తిరిగి కూర్చున్నాడు వీకేఆర్. తను కామన్ క్రిస్టియన్ గా ఒక ఫాదర్గా కాదు, ఒక చర్చికి పాస్టర్గా కాదు, ఒక ఆర్గనైజేషన్కి అధ్యక్షునిగా కాదు. నా అభిమానులు బాధపడుతున్నారు గనక వారికి నేను జవాబు ఇవ్వాలి గనక ఆ లైవ్ చూసి వాళ్ళు కామెంట్ చేస్తుంటే, అన్న మీరు ఎందుకు మాట్లాడట్లేదు, రిప్లై ఇవ్వమని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక నేను ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నా. దట్స్ ఇట్. రైట్.
ఛానల్ విషయం ఏంటంటే జాన్ బాబు గారు ఆ లైవ్కి కౌంటర్ ఇస్తూ కొన్ని మాటలు మాట్లాడటం జరిగిందండి. అయితే ఆ కౌంటర్ వీడియో చేస్తా ఏమంటే జాన్ బాబు గారు, నేనైతే ఒక దైవ సేవకుడుగా రాలేదు, నేనైతే ఒక సంస్థ వ్యవస్థాపకుడిగా రాలేదు, నేనైతే ఒక కామన్ క్రిస్టియన్గా వచ్చి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి జాన్ బాబు గారు చెప్పడం జరిగింది. నేనేమంటానంటే, ఓహో ఇలాగ కూడా ఉంటుందా అని చెప్పి నేనేమన్నానంటే, ఓకేనండి జాన్ బాబు గారు అభిమానిని నేను. ఒక మాటలో చెప్పాలంటే జాన్ బాబు గారు అభిమానిని నేను. ఎలాగంటే జాన్ బాబు గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, జాన్ బాబు గారు చేసే వీడియోస్ కానివ్వండి, జాన్ బాబు గారు చేసే వీడియోస్ కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, అలాగే జాన్ బాబు గారు చేసే వీడియోస్ కానివ్వండి, నేను ఆల్రెడీ క్రీస్తు విజయం ఛానల్ సబ్స్క్రైబ్లో ఉన్నాను, నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను జాన్ బాబు గారు అంటే చాలా ఇష్టం నాకు. అయితే జాన్ బాబు గారు చాలా చక్కగా భలే మాట్లాడాడు ఈ వీడియోలో. ఏం మాట్లాడాడంటే, తీసుకొని నేను అలాగా రాలేదండి, నేను ఒక క్రిస్టియన్ రైట్స్ వ్యవస్థాపకుడిగా రాలేదు, ఒక దైవ సేవకుడిగా రాలేదు, నేను ఏదో కామన్ క్రిస్టియన్గా వచ్చానని చెప్పి ఆ వీడియోలో మాట్లాడాడు అనుకుంటా కదా, మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి దగ్గర వేరే ఫోన్ లేదండి, లేకపోతే వాళ్ళ టైటిల్ ఏం పెట్టారు దాని మీద అన్ని ఇంకా క్లియర్ గా చెప్పావండి. ఫోన్ వేరే ఫోన్ తీసుకురావటం మర్చిపోయాను. కథలుగా చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఆధారాలు చూపించాను. కిక్కురు మనకుండా కూర్చున్నాడు, దిమ్మ తిరిగి కూర్చున్నాడు వికేఆర్. తను కామన్ క్రిస్టియన్ గా ఒక ఫాదర్ గా కాదు, ఒక చర్చికి పాస్టర్ గా కాదు, ఒక ఆర్గనైజేషన్ కి అధ్యక్షునిగా కాదు. నా అభిమానులు బాధపడుతున్నారు గనక వారికి నేను జవాబు ఇవ్వాలి గనక ఆ లైవ్ చూసి వాళ్ళు కామెంట్ చేస్తుంటే, అన్న మీరు ఎందుకు మాట్లాడట్లేదు, రిప్లై ఇవ్వమని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక నేను ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నా. దట్స్ ఇట్. ఓకే. నేనేమంటున్నానంటే, ఈ వీడియో చూస్తున్న మన బ్రదర్స్ కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, లేకపోతే జాన్ బాబు గారితో సహా నేనేం చెబుతున్నానంటే, జాన్ బాబు గారే అంటున్నానండి. జాన్ బాబు గారు, నేను నీ ఛానల్ లైక్ చేసుకున్నాను, మీరు అభిమానులు అంటున్నారు కదా, మీరు చెప్తున్న అభిమానంలో నేను ఒక అభిమానిని. నేను ఈరోజు అయితే ఒక కొండన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక కొండన్నగా రాలేదు నేను. మరి నేను కూడా జాన్ బాబు గారి అభిమానులాగానే వచ్చాను. నేనైతే ప్రస్తుతానికి ఈ వీడియో మాట్లాడినంతసేపు జాన్ బాబు గారి అభిమానులాగానే మాట్లాడతాను. నేను ఒక క్రిస్టియన్గా కాదండి, నేను కూడా జాన్ బాబు గారి ఒక అభిమానులు ఎక్కువ ఉంటారు కదా, అభిమానుల కోసం నేను ఈ వీడియో చేశానని చెప్పి జాన్ బాబు గారు చెప్పాడు. అందుకని చెప్పి జాన్ బాబు గారి అభిమాని లాగే నేను ఈ వీడియో చేయడానికి వచ్చాను. నేను ఈ వీడియో చేస్తున్నాను నేను. అయితే మనం క్రిస్టియన్గా కాదు కదండి, మనం ఏ రకానైనా మాట్లాడుకోవచ్చు. అయితే జరిగిన పరిణామాలు జాన్ బాబు గారు ఎవరైతే ఉన్నాడో చాలా నిదానంగా, చాలా భయస్థుల్లాగా, చాలా నెమ్మదిగా మాట్లాడినట్టు ఉంటాడు. కానీ బయటికి లోపల చాలా రహస్యాలు ఉన్నాయండి. ఆ రహస్యాలు ముందు నేను కూడా కథలుగా చెప్తాను. జాన్ బాబు గారు జాన్ బాబు గారు చేసిన వీడియోను ఇంచుమించుగా ఒక గంటంబావు వీడియో చేశాడు. జాన్ బాబు గారు గంటంబావు వీడియో చేస్తే దాంట్లో నాకు తెలిసి వీళ్ళని దూషించడం తప్పితే ఎవరు దూషించలేదు. సాంబశివరావు గారిని, వికేఆర్ గారిని, అలాగే సాంబశివరావు గారిని, వికేఆర్ గారిని, అలాగే మరి అనీ జాన్సన్ బ్రదర్ని, మరి జాన్కోయ్య బ్రదర్ని, అలా పీటర్ పుట్ట బ్రదర్ని, అనిల్ బ్రదర్ని, దైవ సేవకులను చాలామందిని దూషణ చేస్తూ బాగా కక్షగా మాట్లాడినట్టు కనిపిస్తుంది నాకైతే ఈ వీడియో. అయితే జాన్ బాబు గారు మరి ఛానల్ పెట్టిన కాడ దగ్గర నుండి కూడా ఇలాగా మాట్లాడలేదు. రోజు రోజుకి చాలా ఎక్కువైపోయింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులతోటి సహవాసాలు ఎక్కువైపోయినాయి. మత విద్వేషాలు ముందు ఈ ఛానల్ ప్రారంభం చేసేటప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకునేవాడు కాదులే కానివ్వండి. ముందు ఈ ఛానల్ పెట్టేటప్పుడు ఏమన్నాడంటే, నా ఛానల్ అయితే
మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకు ధీటైన సమాధానాలు ఇస్తూ క్రైస్తవ్యానికి ఎవరైతే వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళకి సమాధానాలు ఇస్తూ ఉంటుందండి మన ఛానల్ అని చెప్పాడు. అందుకని నేను తొందరపడి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జాన్ బాబు గారిని ఫాలో అవుతూ ఉన్నాను. గడిచిన కొద్ది నెలల నుండి క్రమేణా జాన్ బాబు గారిలో మార్పు రావడం జరిగింది. అందుకని ఈ మార్పు ఇలా వస్తుంది ఏందా అని చెప్పి ఇంతకు ముందే కౌంటర్ వీడియో చేద్దాం అనుకున్నాను. కాదని చెప్పి కొంచెం ఆగుదాం, సర్దుకుంటాడులే అనుకొని ఆగిన తర్వాత కూడా సర్దుకోలేదు. ఇంకా కక్ష వెళ్ళబోస్తూ అవతల దైవ సేవకులను చూసి కక్ష వెళ్ళబోస్తూ, అలాగే సాంబశివరావు గారిని చూసి కక్ష వెళ్ళబోస్తూ ఉన్నట్టు ఈ వీడియో కనపడింది నాకు. అందుకే తక్షణమే నేను ఈ రీతిగా నేను లైవ్లోకి రావడం జరిగింది. జానుబాబు గారు ఏమన్నాడో ముందు చూద్దామండి. చూసిన తర్వాత మరికొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. ఒకసారి మాట్లాడతాను. జానుబాబు గారు ఓకేనండి, మాట్లాడడం. నా దగ్గర వేరే ఫోన్ లేదండి, లేకపోతే వాళ్ళ టైటిల్ ఏం పెట్టారు దాని మీద అన్ని ఇంకా క్లియర్ గా చెప్పావండి. ఫోన్ వేరే ఫోన్ తీసుకురావటం మర్చిపోయాను. సరే, అయినా మీకు కావాలంటే వాళ్ళు వెళ్ళి చూడండి. సరే, నీతిమంతులందరూ కూడా చక్కగా పక్కన ఫొటోస్ వేసుకున్నారండి. వీళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులు, అసలు ఏ లోపం లేదండి. ఏమండోయ్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జాన్బాబు గారు నీ దగ్గర కెమెరా లేదన్నావు, వీడియో లేదన్నావు, అది లేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చూపించావు కదా. ఇంకొక మొబైల్ లేదని చెప్పావు అన్నావు, మళ్ళీ ఇప్పుడు చూపించావు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాన్బాబు గారు? ఒకసారి పరిశోధన చేసుకుంటే చాలా బాగుంటుంది. పౌలు గారిలోనైనా లోపం ఉంటది, ఈ ఫోటోల్లో వేసుకున్న వ్యక్తులు అసలు లోపం లేదు, మర్చిపోబాకండి. యేసునాయనలో అయినా లోపం ఉండొచ్చేమో, వీళ్ళలో మాత్రం అసలు లోపం ఉండదండి. వీళ్ళు పరిశుద్ధులు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, జాన్బాబు గారు మనసులో ఏదో పెట్టుకొని కుంగి కృషించి నశించిపోయే కాడికి వాళ్ళు చెప్పారా మేము పరిశుద్ధులం అని? వాళ్ళు చెప్పారా నీతిమంతుడని? వాళ్ళు చెప్పారా మాలో పాపం లేదని? ప్రభువుని యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది కదా, నీతిమంతులు లేడు ఒక్కడోనూ లేడు అని చెప్పి రాయబడి ఉంది కదా. వీళ్ళు చెప్పలేదు కదా నీతిమంతులని. నువ్వెందుకు అలాగా నీతిమంతులండి అని చెప్పి ఎందుకు చెబుతున్నావు వీళ్ళకి? నువ్వు తప్పు కదా. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే జాన్బాబు గారు ఇంటి కోసం చాలా ప్రయాసపడుతున్నారు. ఇంటి కోసం అబ్బో డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు ఇంటి కోసం. లేదండి, పుస్తకాలు అమ్ముకోవట్లేదండి, అమ్ముకుని లాభాలు సంపాదించుకోవట్లా. క్రైస్తవులకి ఏదో మభ్య పెట్టేసి పుస్తకాలు రాసేసి కొనుక్కోండి. అవసరమా క్రైస్తవ్యానికి? ఎవడో తిట్టి రాసే పుస్తకాలు అవసరమా? మీకు బుద్ధి జ్ఞానం ఉందా ఈ పుస్తకాలు చదివే వాళ్ళకి? నన్ను క్షమించండి, నేను మొదట చెప్తున్నాను. ఇప్పుడు పాస్టర్ గారుగా కాదు, ఒక అధ్యక్షునిగా కాదు, కామన్ క్రిస్టియన్ గా మాట్లాడుతున్నా. ఎవడు తిట్టి ఇప్పుడు నేను కూడా ఏమంటానంటే, బహుశా ఈ విషయం అనేది సాంబశివరావు గారితో మాట్లాడుతున్నాడు. సాంబశివరావు గారు రాసిన బుక్స్ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే బుక్స్ కొన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాడు జాన్బాబు గారు. ఎందుకండి వేరే వాళ్ళు తిట్టే గ్రంథాలు మనకు అవసరమా? వేరే వాళ్ళు దూషించే గ్రంథాలు మనకు అవసరమా? మన బైబిల్ మనకు ఉందగా అని చెప్పి చాలా చక్కగా జాన్బాబు గారు అనేది వివరించడం జరుగుతుంది. చాలా చక్కగా వివరిస్తున్నాడు. చూద్దాం ఒకసారి. బాగానే మాట్లాడుతున్నాడు. ఇటు రాస్తే అర్థం లేకుండా రాస్తే ఒక సమాజాన్ని అవమానిస్తూ పుస్తకం రాస్తే సాంబశివరావు అనేటువంటి వ్యక్తి, ఆ పుస్తకాలు ఎట్లా కొంటున్నారు మీరు? మీకు అసలు జ్ఞానం ఉందా? ఆలోచన ఉందా? ఎందుకు మనకు ఆ పుస్తకాలు? మన జీవితాన్ని ఏమైనా పరిశుద్ధపరుస్తాయా? ఆ పుస్తకాలు చదవటం ద్వారా మనం ఏమైనా పరలోకం వెళ్తామా? ఆ పుస్తకాలు చదవటం ద్వారా ఏదో చెత్త విషయాలు తెలుసుకోవటమే తప్ప, హైందవ సోదరులను నన్ను క్షమించండి, ఏదో వేరే విషయాలు లేకపోతే హైందవ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవడం తప్ప మన కొరిగేది ఏంటి? బైబిల్కి సంబంధించి ఏమండి ఎన్నో కథల పుస్తకాలు ఉన్నాయి, చక్కగా బైబిల్ గురించి అనుభవాలు రాసిన పుస్తకాలు ఉన్నాయి, బైబిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది. అంటే ఇక్కడ మాట చెప్పాలి, హిందూ గ్రంథాలు మనకెందుకండి, హిందూ గ్రంథాలను వక్రీకరించిన బుక్స్ మనకెందుకండి అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు జాన్బాబు గారు. జాన్బాబు గారు, నీకు సూటి ప్రశ్న. నేను నువ్వు అన్నట్లే కొండలాగా ఏం రాలేదు. నేను కూడా ఒక భారతీయుడిలాగా, ఒక నీ ఫ్యాన్స్ లాగా వచ్చాను. నువ్వు అంటావే నా ఫ్యాన్స్ కోసం, లేదా నా ఫాలోయింగ్ కోసం, లేదా నీ అభిమాని కోసం. నేను నీ అభిమానిగా వచ్చి నేను ఈ వీడియో మాట్లాడటం జరుగుతుంది. జాన్బాబు గారు,
ఇతర గ్రంథాల గురించి మనకు అవసరం లేదన్నావు, క్లారిటీ అయ్యింది. ఇతర దేవుళ్ళ గురించి మనకు అవసరం లేదని చెప్పి చెప్తున్నావు, ఓకే. మరి మీరెందుకు మాట్లాడుతున్నారు ఇతర గ్రంథాల గురించి, ఇతర దేవుళ్ళ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? తెలుసా మీకు జాన్ బాబు గారు? ఒకసారి చూపించమంటారా? చూపిస్తాను, మాట్లాడదాం. బైబిల్ సంబంధితమైనవి సాక్ష్యాలు ఇవి మనం కొనుక్కోవాలి. ఆ వ్యక్తి ఏదో ఈ ముసుగులో, ఏ ముసుగండి? హైందవులకు మనం ధీటుగా జవాబు చెప్పాలి, అవసరమా? జవాబు చెప్పకపోతే పరలోకం వెళ్ళరా క్రైస్తవులు? జవాబు చెప్తేనే క్రైస్తవులు వెళ్తారా? వీళ్ళు ప్రిపేర్ చేయాలి, తయారు చేయాలి. ఏం చేస్తున్నారు మీరు సమాజాన్ని? అంటే హైందవులకి క్రైస్తవులకి మధ్య ఎప్పటికీ అగ్ని ఆరకూడదా? ఇలా నుప్పు రాజ్ చేస్తానే ఉంటావా సాంబశివరావు గారు? నీకేమన్నా అసలు బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళకంటే ఆనాపైన పెద్దోడివి, ఎంతో కాలం నుంచి దీంట్లో ఉంటున్నావు. ఏంటి అసలు ఈ బతుకు తెరువా ఇది? ఛానల్లో పెట్టి ఛానల్లో మాట్లాడుతూ వీడియోలు పోస్టులు రాస్తూ పుస్తకాలు రాస్తూ ఏ కాడకి ఆ రాముడట్ట ఈ కృష్ణుడట్ట ఇవేనా మీ భజన? ఇది అవసరమా మనకి? పబ్బం గడుపుకుంటూ నీ పబ్బం. జాన్బాబు గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే ఇలాంటి మనకు అవసరం లేదు, ఇలాంటివన్నీ మనకు అవసరం అని చెప్పి మాట్లాడాడు. ఒకసారి నేను జాన్బాబు గారు మీరు ఒకసారి ఈ తమ్మునేలు చూడండి. ఇది నీ ఛానల్లో ఇది. బుద్ధి జ్ఞానం ఎవరికి లేదు జాన్బాబు గారు. బుద్ధి ఉండేవాడు చేసే పని ఏంది, జ్ఞానం ఉండేవాడు చేసే పని ఏంటిది? బుద్ధి జ్ఞానం నీకుందా జాన్బాబు గారు? నేను వీడియో పూర్వకంగా నీ ఫ్యాన్స్గా అడుగుతున్నాను, నేను నీ అభిమానిగా. బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఇలాంటి డిబేట్ పెడతావా? ఆ బుక్స్ ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదన్నావు నువ్వు. ఆ బుక్స్ ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి అన్నావు జాన్బాబు గారు. జాన్బాబు గారే అంటున్నా. ఇంకొక వీడియోలో నోరు జారితే ఎక్స్ట్రాలు ఎక్కువైతే ఆ ఎక్స్ట్రాలు కట్ చేస్తా, అర్థమైందా? సాంబశివరావు గారి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు సాంబశివరావు గారి గురించి? ఒకసారి ఈ తమ్మునేలు చూడు. ఈ తమ్మునేలు నీకు అవసరమా? ఇప్పుడు అటుపక్క యేసుక్రీస్తు వారి బొమ్మ వేసి ఇటుపక్క కృష్ణుడి బొమ్మ వేసావు. ఈ తమ్మునేలు నీకు అవసరమా? జాన్బాబు గారు ఈ వీడియో చూసి సమాధానం చెప్పాలి నాకు. వాళ్ళ అభిమానిగా వచ్చి అడుగుతున్నాను నేను. ఇప్పుడు వరకు జాన్బాబు గారు అంటే మంచి అభిమానం ఉండేది, మంచి గౌరవం ఉండేది, బాగుండేది నాకు. జాన్బాబు గారు అభిమానులాగా అడుగుతున్నాను నేను. జాన్బాబు గారు ఈ వీడియో చూసి జాన్బాబు గారు నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు సాంబశివరావు గారిని బుక్స్తో అవసరం లేదు, వాళ్ళ గ్రంథాలతో అవసరం లేదు, వాళ్ళ దేవుళ్ళతో అవసరం లేదన్న అని బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని చెప్పి అడిగావు, ఓకే. ఇప్పుడు జాన్బాబు గారు నేను అడుగుతున్నాను, బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా కానీ ఇలాంటి తమ్ముళ్ళు పెడతారా జాన్బాబు గారు? నీ ఛానల్లోనే ఉంది ఇది. యేసుక్రీస్తు రాముడి దేవుడా క్రీస్తు దేవుడు అని చెప్పి పెట్టావు. ఇక్కడ అటుపక్క రాముడు బొమ్మ వేసావు, ఇటుపక్క కృష్ణుడు బొమ్మ వేసావు. బుద్ధి జ్ఞానం నీకుందా జాన్బాబు గారు? ఉండే కొంచెం మైండ్ ఏమైనా పని చేయట్లేదా నీకు? ఆలోచన ఉండాలి కదా. ఈ తమ్ముళ్ళకి ఎవరికి ఇస్తావో మరి? నెక్స్ట్ మాట్లాడండి. గడుపుకుంటే ఈ మధ్య పుస్తకాల వ్యాపారం కూడా మొదలు పెట్టేశాం. మంది ఏమనుకుంటారంటే అమ్మో మన క్రైస్తవ సమాజంలో హీరో సూపర్, అబ్బో సాంబశివరావు అంటే అబ్బో ఏంటికంటే ఈయన. ఇప్పుడు నీ ఛానల్లో వచ్చి కామెంట్స్ పెడుతున్నారు ఆల్రెడీ. సాంబశివరావు గారు స్థాయికి నీ స్థాయికి. సాంబశివరావు గారు ఏంటిదో, నువ్వెవరో సాంబశివరావు గారు ఎవరో కరెక్ట్గా సమాధానం ఇస్తున్నారు నీకు, అర్థమైందా? మరి నువ్వు ఒక పక్క నుంచి చూస్తూనే నువ్వు మళ్ళీ అబ్బో అది ఇది గూసు గుడ్డు ఎందుకని చెప్పి అది ఇది అంటున్నావు నువ్వు సాంబశివరావు గారిని పట్టుకొని. బుక్స్ అయితే నువ్వైతేనేమో బుక్స్ రాయవచ్చు, లేకపోతే నువ్వైతే బుక్స్ చదవచ్చు, వాళ్ళ గ్రంథాల గురించి ఎత్తి చూపించవచ్చు. ఒకసారి చూద్దామా వాళ్ళ గ్రంథాల గురించి నువ్వు ఎత్తి చూపించింది? ఒకసారి ఒక వీడియో చూపిస్తాను నేను. చాలా వీడియోస్ ఉండేలే, నువ్వేమో తొందరగా పడవద్దు. నువ్వు కథలుగా చెప్తాను నేను, కథలుగా చెప్తాను నేను. ఒకసారి ఈ వీడియో చూద్దాం ఉన్నాను. అసలు నీకు బ్రతుకుదేరు ఎవరికి బ్రతుకుదేరు ఎవరికి అంటున్నా? ఇతర గ్రంథాల గురించి దూషిస్తుంది ఎవరు? ఇతర గ్రంథాల గురించి చూడు ఒకసారి. ఈ తమ్మునేలు చూడేం పెట్టావు నీ ఛానల్లో? బుద్ధి ఉందా జానుబాబు గారు?
బ్రోకర్ ఎవరు, క్రీస్తా విష్ణువా? ఇప్పుడు నీ ఛానల్లో ఈ అవసరమా నీకు? యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకో, వాళ్ళ గ్రంథాల గురించి నీకేం పని? జాన్బాబు గారు సమాధానం చెప్పాలి. బుద్ధి జ్ఞానం ఉందా జాన్బాబు గారు? నీకు జ్ఞానం ఉందా లేదా? లేకపోతే జ్ఞానం వాడి నుంచి తెచ్చుకుంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జాన్బాబు గారు? ఒకసారి ఉండు, చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో చూడు. ఏం మాట్లాడుతున్నాడు? హిందూ దేశం అని, అసలు హిందూ అనే మాట మీ గ్రంథాల్లో ఉందా? ఉండేది తేల్చండి. ఛాలెంజ్, లైఫ్ టైం ఛాలెంజ్. అసలు మీ గ్రంథాల్లోనే హిందూ అనే మాట లేదు. హిందూ అంటే కాఫీర్ అని, హిందూ అంటే దౌర్భాగ్యుడని చిన్నజీఆర్ గారు నిస్సిగ్గుగా తేల్చి చెప్పేశాడు. ఓకేనా? ఇది జాన్బాబు గారి పరిస్థితి. వాళ్ళ గ్రంథాలతో నీకెందుకు? యేసుక్రీస్తు వారిని బోధించవచ్చు కదా, బైబిల్ని బోధించవచ్చు కదా. వాళ్ళ గ్రంథాలతో నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు అయితేనేమో వెళ్ళొచ్చా? నువ్వు అయితేనేమో వెళ్ళొచ్చు. సాంబశివరావు గారు వెళ్తేనేమో వాళ్ళ గ్రంథాలతో మనకెందుకండి, వాళ్ళతో మనకెందుకండి, అదండి ఇదండి గూసండి గుడ్ అని చెప్పి ఏదో కవరింగ్లు చేయవచ్చు. నీకు అవసరమా జాన్బాబు గారు? ఇన్ని అడుగుతున్నాను నేను, నీకు అవసరమా? ఇంకొక వీడియో చూపిస్తాను. ఈ సహోదరిని చూడండి, ఈ హిందూ సహోదరి అనుకుంటా. ఈ సహోదరి పేరు ఏం పేరు నాకు తెలియదు. ఈ సహోదరిని అంటున్నాడు బొమ్మ అంట. అందుకదు వాళ్ళు చెప్పులు తీసుకొని కొడుతుంది. జాన్బాబు గారు ఇప్పుడు ఆ సహోదరి పేరు ప్రస్తావించు, లేకపోతే ఇంకొకటి ప్రస్తావించు. అక్కడ ఒక బొమ్మ ఉందంట, పక్కన ఒక బొమ్మ అంట. ఇప్పుడు నువ్వైతేనేమో వాళ్ళ గ్రంథాల గురించి వక్రీకరించి నువ్వు ఏమని మాట్లాడతావు. వీళ్ళు మాట్లాడితేనేమో అది రెండు వైపులు, ఒకవైపు బొమ్మ, ఒకవైపు చెక్కిన బొమ్మ ఇవి పెట్టుకొని ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఈ పేరు ఏంటో నాకైతే తెలియదండి. మొత్తానికి ముందు మాట ఏంటంటే, ముందు మన ఇంటిని చక్కపెట్టు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు జాన్బాబు గారికి ఏం చెప్తానంటే నేను, జాన్బాబు గారు ముందు ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు నీ పరిస్థితి ఏంటిది, నువ్వెంత మాత్రపోడివి, నీ స్థాయి ఏంటిది, అది చూసుకొని నువ్వు మాట్లాడుకుంటూ బాగుంటుంది. సాంబశివరావు గారి బుక్స్తో మాట్లాడేంత స్థాయి నీకుందా? మరొకటి, సాంబశివరావు గారిని విమర్శించే అంత నీకుందా? మరొకటి, హైందవ స్త్రీలను కూడా బొమ్మలుగా చేసి వాడు మాట్లాడుతున్నావు నువ్వు. నీకు అవసరమా? ఇప్పుడు సాంబశివరావు గారిని ఏమన్నావంటే, నువ్వు వీడియో మాట్లాడుతూ సాంబశివరావు గారు వాళ్ళ బుక్స్ మనకు అవసరం లేదు, వాళ్ళ దేవుడి గురించి మనకు అవసరం లేదు, మనకు బైబిల్ గురించి మనం చెప్పుకుందాం అని చెప్పి మాట్లాడావు. ఓకే, నువ్వు మరి నీదేది? నీ మంచితనం ఎక్కడ ఉంది? అక్కడ ఒక బొమ్మ కూర్చుంది, పక్కన ఒక బొమ్మ కూర్చుందని చెప్పి స్త్రీనేమో కించపరిచి మాట్లాడావు, దేవుణ్ణి కూడా కించపరిచి మాట్లాడావు. ఒకసారి చూద్దామా ఏం మాట్లాడావు? పెట్టుకుందాము. చూడండి, రెండు వైపులు, ఒకవైపు బొమ్మ, ఒకవైపు చెక్కిన బొమ్మ. ఓకే, ఇవి పెట్టుకొని ఇప్పుడు ఏమేమో ఈ అమ్మాయి మాట్లాడుతుంది. చెక్కిన బొమ్మ అంతే. ఈ పేరు ఏంటో నాకైతే తెలియదండి. సరే కానీ మొత్తానికి ముందు మాట ఏంటంటే, ముందు మన ఇంటిని చక్క పెట్టుకుందాము, తర్వాత పక్కింటి జోలికి వెళదాము అని బుద్ధి మాటలు చెప్తున్నారు కదా. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ తర్వాత పొరుగు ఇల్లు చక్కబెట్టాలి. ఈ సామెత విన్నారు కదా, అందరికీ తెలిసిన సామెతే. అమ్మా సోదరి, మరి మీ ఇంటిని ముందు చక్క పెట్టుకో. మీ ఇంట్లో అంతా కరెక్ట్ గా ఉందా? తర్వాత సోదరి అంత కరెక్టేనా? అంత శుభ్రంగా ఉందా? నీకు అవసరం అవన్నీ? ఇప్పుడు మీ గ్రంథాలు, మీ దేవుళ్ళు అంతా మంచి. జాన్బాబు గారు, వీళ్ళ గ్రంథాలతో మనకు అవసరమా? వీళ్ళ గ్రంథాలతో మనకు సంబంధం లేదన్నావు. వీళ్ళ గ్రంథాల గురించి మనం రాయొద్దని చెప్పి సాంబశివరావు గారికి చెప్పావు. వీరి గ్రంథాలతో నీకు సంబంధం లేనప్పుడు వీరి గ్రంథాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అన్నమే తింటున్నావా జాన్బాబు గారు? బిర్యానీ తింటున్నారా? లేనా? మంచి దేవుళ్ళేనా? అందరు మంచి వాళ్ళేనా?
ఎందుకమ్మా మాలాంటి వాళ్ళకు కూడా కదిలించి, లేకపోతే మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించి మాట్లాడే వాళ్ళనే చేత కూడా మాట్లాడింపజేస్తున్నారు? ఇప్పుడు జాన్ బాబు గారికి నేనేం చెప్తానంటే, జాన్ బాబు గారు వాళ్ళ దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడొద్దు అన్నావు, వాళ్ళ గ్రంథాల గురించి నువ్వు మాట్లాడొద్దు అన్నావు. నీ తమ్మునీరు చూస్తేనేమో వాళ్ళ దేవుళ్ళ గురించి వక్రీకరించి పెట్టావు, వాళ్ళ గ్రంథాల గురించి వక్రీకరించి పెట్టావు, ప్లస్ మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు నువ్వు దేని పనికి వస్తావు? సాంబశివరావు గారు చేసిన పనిలో కానివ్వండి, సాంబశివరావు గారు చేస్తున్న పనిలో కానీ, చేసిన పనిలో కానీ సాంబశివరావు గారు ఏమేమి చేసాడో, ఎక్కడెక్కడ ఏమేమి చేసాడో నీకేమైనా తెలుసా? జానబాబు గారి ప్రశ్న, సూటి ప్రశ్న, నీకు అవసరమా? సాంబశివరావు గారికి దేంట్లో సాటి? నువ్వు ఒక గ్రంథాల్లో సాటా, ఒక బైబిల్ గ్రంథంలో సాటా? దేనికి వస్తావు నువ్వు? సాంబశివరావు గారితో డిబేట్లో కూర్చుంటావా? బైబిల్ గురించి మాట్లాడతావా? చాతావా? నీకు వాళ్ళు తిడతారని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతం మొదలు బూతులు తిడతారని చెప్పి వాళ్ళ సంకల్లోకి వాళ్ళ పక్కల్లోకి పోయావు జానబాబు నువ్వు. అలాంటిది నువ్వు సాంబశివరావు గారిని తిట్టేంత మాత్రం పడివా నువ్వు? నీ బుద్ధి ఇక్కడ అర్థమవుతుంది కదా, టోటల్గా నీ బుద్ధి అనేది అర్థమవుతుంది కదా. ఇక్కడ సాంబశివరావు గారు బుక్స్ రాస్తేనేమో వాళ్ళ దేవుడి గురించి మనకెందుకండి, వాళ్ళ గ్రంథాల గురించి మనకెందుకండి, వాళ్ళ దేవుడి గురించి మనకెందుకండి అన్నావు. నువ్వైతేనేమో అంటే ఇప్పుడు సెకండ్కి ఒక మాట మాట్లాడతావా జానబాబు గారు? జానబాబు గారు అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను నీ అభిమానిగా మాట్లాడుతున్నాను ఈరోజు, నీ అభిమానిగా. చెప్పండి, రైట్. బాగానే చక్కగా చెప్పావు. ముందు మన ఇల్లు చక్క పెట్టుకోవాలి, తర్వాత పొరిగిల్లు చక్క పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ముందు నీ ఇల్లు చక్క పెట్టుకోమ్మా. నీ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి గబ్బులు ఉన్నాయి. నీ ఇల్లు కరెక్ట్ గా నీ కౌంటర్ ఇవ్వడం చేత అయితే వాళ్ళ గబ్బులతో నీకెందుకు జానబాబు గారు? వాళ్ళ గబ్బులతో నీకెందుకు? వాళ్ళ ఇంటితో నీకెందుకు? వాళ్ళ ఇల్లు వచ్చి నిన్ను శుభ్రం చేయమన్నారా? వాళ్ళ ఇంట్లో నిన్ను వచ్చి కల్లాపు చల్లమన్నారా? వాళ్ళ ఇంట్లో నిన్ను వచ్చి అంట్లు దోమన్నారా? వాళ్ళ ఇంటితో నీకెందుకు? ఇప్పుడు నీ ఇంటి గురించి చెప్పండి. ఇప్పుడు నీ ఇల్లు గురించి అడిగారు కాబట్టి నీ ఇంటి గురించి చెప్పండి. నీ బాధే అది. జానబాబు గారు ఫ్యాన్స్ లాగా నేను మాట్లాడుతున్నాను. జానబాబు గారు ఒక హీరో, నేను ఒక అభిమానిని. హీరో గారు నీకు అవసరమా? ఆ పక్కింటి వాళ్ళతో నీకేం అవసరం? పక్క వాళ్ళ గ్రంథాలతో నీకేం అవసరం? పక్క వాళ్ళ దేవులతో నీకేం అవసరం? బుద్ధి జ్ఞానం ఉందా లేదా జానబాబు గారు? నీకు సాంబశివరావు గారిని బుద్ధి జ్ఞానం ఉందా లేదని చెప్పి అడిగావు. బుద్ధి ఉందా లేదా జానబాబు గారు అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నాను. నేను జ్ఞానం తెచ్చుకోండి. చాలా ఉంది స్టోరీ, చాలా ఉంది, చాలా ఉందలే. నీళ్ళు కరెక్ట్ గా ఉందా? నీ గ్రంథాలు కరెక్ట్ గా ఉన్నాయా? వాళ్ళ గ్రంథాలతో నీకెందుకు జానబాబు? జానబాబు గారు వాళ్ళ గ్రంథాలతో నీకెందుకు? వాళ్ళ గ్రంథాలతో మనకు అవసరం లేదన్నావు నువ్వు. వాళ్ళ గ్రంథాలతో నీకు అవసరం అని చెప్పి సాంబశివరావు గారిని తిట్టావు. సాంబశివరావు గారు చేసిన పనిలో కానీ, సాంబశివరావు గారు చేస్తున్న పనిలో కానీ ఏ పార్టీకి దేనికి సంబంధం, దేనికి సరితూగుతావు నువ్వు? నువ్వు ఇప్పుడు ఏదో ఊడిపడి వచ్చినట్టు నీ బిల్డప్, నువ్వు ఒక హీరో బిల్డప్ నీకు. నేను నీ అభిమానిగా ఇప్పుడు నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట అరమాట అన్నా కానీ అప్పుడు పూర్వకాలంలో నువ్వు కూడా సినిమాకి వెళ్ళే ఉంటావు నాకు తెలిసి. సరే ఒకవేళ నువ్వు వెళ్ళలేదు నాకు తెలియదులే కానీ నేనైతే రక్షణ పొందక ముందు సినిమాకి వెళ్ళేవాడిని. నేను మా అభిమాన హీరో కూడా ఉన్నాడండి. మా అభిమాన హీరో సినిమా బాగుందనుకో, వాల్ పోస్టులు కానీ పేపర్లు కానీ బాగుంటాయి. ఆ సినిమా కానీ బాగలేదనుకో పేడేసి కొడతాం అనమాట ఆ పబ్లిసిటీలకి వేసి. అలాగే కొన్నాళ్ళు క్రీస్తు విజయం ఛానల్ అనేది సంవత్సరం క్రితం చాలా బాగుంది, చాలా ఆదరించదగ్గది ఉంది. సంవత్సరం నుండి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకి కొమ్ము కాస్తున్నట్టుగా నాకు అనిపించింది. నేను నీ అభిమానిగా మాట్లాడుతున్నాను జానబాబు గారు. మీరు సరి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. మాట్లాడు. వేరే గ్రంథాలతోటి సాంబశివరావు గారు వేరే గ్రంథాలతోటి మనకెందుకు అన్నావు? నీకు సిగ్గు లేదు? ఎందుకు మాట్లాడుతున్నావు వేరే గ్రంథాల గురించి? దేవుడు పరిశుద్ధులేనా? ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళలో ఏ పాపం లేదా? వాళ్ళ దేవుడి గురించి నీకెందుకు? వాళ్ళ పరిశుద్ధులు అయితే నీకెందుకు? పరిశుద్ధులు కాకపోతే నీకెందుకు? వాళ్ళ గ్రంథాల గురించి నీకెందుకు? నువ్వు మాట్లాడాలి కదా. నువ్వు నేర్చుకున్నది నువ్వు చెప్పు. నీకు అవసరమా? వాళ్ళు ఎవరు వ్యభిచారులు లేరా? రేపిస్టులు లేరా? దొంగలు లేరా? నరహంతకులు లేరా? హత్యలు చేసిన వాడు లేరా? ఆత్మహత్యలు చేసుకున్నవాడు లేరా? ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళతో నీకెందుకు? బుద్ధి ఉందా లేదా జానబాబు అని చెప్పి అడుగుతున్నాను నేను.
వాళ్ళు అర్హత చేసుకుంటే నీకెందుకు, వాళ్ళు దొంగలు అయితే నీకెందుకు, వాళ్ళు వ్యభిచారులు అయితే నీకెందుకు, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే నీకెందుకు. సాంబశివరావు గారు వాళ్ళ వీడియోస్తో మనకు అవసరం లేదు, వాళ్ళ గ్రంథాలతో మనకు అవసరం లేదు, మరి వాళ్ళ దేవుళ్ళతో మనకు అవసరం లేదు అన్నప్పుడు నువ్వు ఇలాగెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాను నేను. జాన్ బాబు గారు, నేను నీ అభిమానిగా, నిన్ను అభిమానించే ఒక అభిమానిగా నేను నీతో మాట్లాడుతున్నాను. నీకు అవసరమా? బుద్ధి జ్ఞానం కొంచెం కాకపోతే కొంచెం కూడా లేదు నీకు. ఎందుకంటే అన్న మాట కట్టుబడి ఉండలేదు. నువ్వు అనేది వేరు, నువ్వు చేసేది వేరు. అనేది వేరు, చేసేది వేరు. నువ్వు బయట ఒక రూపం కనపడుతుంది, లోపల మనసులో ఇంకో రూపం కనపడుతుంది. సాక్ష్యం ఇదే. వాళ్ళ గ్రంథాలతో మనకెందుకు సాంబశివరావు గారు, వాళ్ళ దేవుళ్ళతో మనకెందుకు సాంబశివరావు గారు, మన బైబిల్ గురించి మనం చెప్పుకుందాం. సాంబశివరావు గారు ఇలాగ పోషించబడుతున్నాడు అని చెప్పి మాట్లాడావు. నువ్వు ఇలాగా పోషించబడుతున్నావు. వేరే వాళ్ళ గ్రంథాలను ఎత్తి చూపించి వేరే వాళ్ళ గ్రంథాల తప్పులు అని చెప్పి వేరే వాళ్ళ దేవుడిని కించపరుస్తూ బ్రతుకుతున్నావు నువ్వు. ఒకసారి జాన్ బాబు గారు ఒకసారి చూసుకోవాలి, పరిశోధన చేసుకుంటే బాగుంటుంది. మాది చాలా పవిత్రమైన గ్రంథం అండి, పవిత్రమైందండి అని ముందు మీ ఇల్లు కరెక్ట్ గా ఉంటే అప్పుడు పక్కింటికి రా, క్రైస్తవుల ఇంటికి రా. ఇలాంటి బ్యాచ్ చెప్తున్నాను నేను. ముందు మీ గ్రంథాలు సరిగా ఉన్నాయా లేదా, అసలు మీ గ్రంథాలు ఒరిజినల్లా కాదా? ఇప్పుడు నేను అంటుంది అందుకే, ఇప్పుడు నేను అనేది కూడా అందుకే. సాంబశివరావు గారు నీ కాడికి, జాన్ బాబు గారు, సాంబశివరావు గారు నీ కాడికి 100% నెంబర్ 1. ఎందుకంటానంటే నేను అదే చెబుతున్నాడు. సాంబశివరావు గారు కూడా వాళ్ళ గ్రంథాల గురించి అదే చెబుతున్నాడు. ఇదిగో మీ గ్రంథంలో మీరు నమ్ముతున్న విశ్వాసం ఎలా ఉందో పరిశోధన చేసుకోండి. తప్పులు చెప్పట్లేదు, రిఫరెన్స్తో సహా ఇచ్చి చూపిస్తున్నాడు. బుక్స్లు ఉన్నాయని చెప్పా కదా, బుక్స్ రాసిన ఎవరు కొనమాకండి, ఆ బుక్స్ కొనమాకండి, కొనకూడదు అని చెప్పి. ఇప్పుడు మత విద్య రెచ్చగొట్టే మతోన్మాదులకి ఎంత భయంగా ఉందో వాళ్ళ కాడికి ఎక్కువ భయంగా ఉంది జానబాబు గారు నీకు. ఇప్పుడు నేను దేనితో పోల్సా అర్థం కావట్లేదు. నేను నీ అభిమానిగా అడుగుతున్నాను అనమాట. జానబాబు గారు అభిమానిలాగా వచ్చాను నేను. ఈరోజు అయితే కొండన్నగా రాలేదు నేను, జానబాబు గారు అభిమానిలాగా వచ్చాను నేను. ఎందుకంటే ఆ వీడియోలో జానబాబు గారు చెప్పారు కదా, నేను ఒక కామన్ క్రిస్టియన్గా వచ్చాను, నేను పాస్టర్గా రాలేదు, నేను ఒక సంస్థ వ్యవస్థాపకుడుగా రాలేదు, నేను ఒక కామన్ క్రిస్టియన్గా వచ్చానని చెప్పి ఈ వీడియోలో మాట్లాడటం జరిగింది. అందుకని చెప్పి నేను కూడా ఓహో ఇలా కూడా రావచ్చు అని చెప్పి నాకు కూడా తెలియదు మరి. అందుకని చెప్పి జానబాబు గారు చూసి జానబాబు గారు క్రీస్తు విజయం ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా అభిమానం అండి. గత కొంతకాలం నుంచి ఆ ఛానల్ నేను ఫాలో అవుతున్నా. మీరు చేసే కార్యక్రమాలు చాలా చక్కగా ఉండే, కానీ 1 సంవత్సరం నుండి పూర్తిగా మారిపోయిందండి. మీరు చెప్పిన మాటలకి మీరు చేస్తున్న విధానానికి సంబంధం లేకుండా పోయింది. ఎక్కడో పప్పులో కాలేశారు జానబాబు గారు. ఆ బిర్యానీ ఇప్పుడు మీరు స్పెషల్ బిర్యానీ తింటామన్నారు కదా మీరు హైదరాబాద్ వెళ్ళి, మత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ మతోన్మాదులతోటి లలిత్ కుమార్ తోటి ఆ స్పెషల్ బిర్యానీలో ఏమన్నా కలిపారేమో అని చెప్పి నాకు డౌట్గా ఉండి నేను ఈరోజు ఈ రీతికి ప్రశ్నిస్తున్నా. జానబాబు గారు వీటికన్నిటికి సమాధానం చెప్పాలి నువ్వు. ఎందుకంటే సాంబశివరావు గారిని ఎంత హీనపరిచావో, ఎంత దారుణంగా మాట్లాడావో. నువ్వు చేస్తేనే తప్ప, ఎదుటోళ్ళు అయితేనే, ఇప్పుడు నువ్వైతేనే వేరే గ్రంథాల గురించి ఎత్తవచ్చు, వేరే వాళ్ళ గ్రంథాల గురించి పోస్టులు పెట్టుకోవచ్చు. నీ తమ్మునేలు చూసావు ఒకసారి, షాలేంరాజు గారు అరెస్ట్ అని చెప్పి నువ్వు తమ్మునేలు పెడతావా? నువ్వు చూసావా షాలేంరాజు గారు అరెస్ట్ అయిన సంగతి? జానబాబు గారు సమాధానం చెప్పాలి. గడ 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 వణిగిపోతున్నాం మతోన్మాలను చూస్తే. మత విద్య రెచ్చగొట్టి మతోన్మాలను చూస్తే గడ 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 పోసేసుకుంటున్నావు. ఎందుకు దూరతున్నావు వాళ్ళలోకి, పక్కల్లోకి, వాళ్ళ సంకల్లోకి ఎందుకు దూరతున్నావు? బ్రతుకుడు క్రీస్తు కొరకే, చావు అయితే లాభం అండి. బ్రతుకు ఒక్కరోజైనా క్రైస్తవుడిగా బ్రతుకో జానబాబు గారు, బతకండి ఒక్కరోజన్నా. కానీ ఎందుకు ఇలా ముసుగులో గుద్దులాట? చావైతే లాభం, క్రీస్తు కొరకు నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి. చండాలం బ్రతుకు అవసరమా నీకు? మత విద్య రెచ్చగొట్టే మతోన్మాదులు కొమ్ము కాయటం అవసరమా నీకు? పైపెచ్చు మన వీడియోలు అయితే మనం అందరం ప్రేమించాలండి, ఆ బ్రదరు జాన్ సురేష్ అన్న మీరు కలిసి ఒక లైవ్లో వచ్చారు ఈ మధ్యకాలంలో. జానబాబు గారు, జాన్ సురేష్ అన్నాను మీరు ఈ మధ్యకాలంలో ఒక లైవ్లో వచ్చారు మీరు. అది ఎన్ఎస్ పాల్ ఛానల్ అనుకుంటా, ఒక లైవ్లో వచ్చారు మీరు.
ప్యానల్లో ఉన్న సహోదరుడు ఎవరైతే ఉన్నాడో ప్యానల్లో ఉన్న సహోదరుడు జాన్ సురేష్ అన్నని పలకరించడం చేతకాల. ఆత్మీయంగా పలకరించడం, తమ్ముడా అని చెప్పి పలకరించడం చేత కాలేదు. అక్కడెక్కడో ఉన్న హైదరాబాద్లో ఉన్న మొత్తం విదేశాలు రెచ్చగొట్టి మొత్తం మాతులతోటి పోయి స్పెషల్ బిర్యానీ తిని వస్తావు నువ్వు. అవసరమా నీకు? ఎవరు చెబుతున్నావు నువ్వు కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు? జాన్బాబు గారు ఎవరు చెబుతున్నావు నువ్వు? బ్రతుకు మార్చుకోండి, ఒక్కరోజన క్రీస్తు బ్రతకండి, సరిపోయింది. అవసరమా నీకు? యథార్థమా కాదా, నిజమా కాదా, ఇది ముందు తేల్చుకోండి. తర్వాత మనం క్రైస్తవుల ఇంటికి వెళ్ళి చక్కబెట్టే ప్రయత్నం చేద్దాం. ముందు మీ ఇల్లు అక్కడ కాలిపోతుంది, ఆల్రెడీ జారిపోతున్నారు, ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ ఇల్లు వదిలేసి ఇప్పుడు వాళ్ళ గ్రంథాలతోటి నీకెందుకు, వాళ్ళ దేవులతోటి నీకెందుకు, వాళ్ళ బుక్స్ తోటి నీకెందుకు, వాళ్ళతోటి వీళ్ళతోటి నీకెందుకు? నువ్వు చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పు, లేకపోతే నాకు తెలియదని చెప్పి పక్కరా. ఎందుకు మాట్లాడుతున్నా? అక్కడ ఒక బొమ్మ ఉందంట, పక్కన ఒక బొమ్మ ఉందంట, ఈడుస్తానే వాళ్ళు అయితే. ఆ సహోదరుని పట్టుకొని ఒక బొమ్మ, ఆ పక్కన ఒక బొమ్మ. అయ్యా నువ్వు మాట్లాడే మాటలు తెలియగలవాడు నేను అనుకుంటున్నావా? మారతారు, ఎందుకు మారరు? ఇది బాగోలేదని మన భారతదేశంలో చాలా మంది క్రైస్తవులకు వచ్చేసారు. అంటే దీని అర్థం ఏంటండి? మన ఇల్లు బాగోలేదు, క్రైస్తవుల ఇల్లు చాలా బాగుంది, హిందువుల ఇల్లు బాగోలేదు. అందుకే అదేందండి జాన్బాబు గారు ఎలా మాట్లాడుతున్నాను? నువ్వు హిందువుల గురించి మనకు సంబంధం లేదు కదా. హిందువుల గురించి మనకు సంబంధం లేదు. హిందువుల గురించి అసలు హిందువులు ఎవరో తెలియదు. హిందువుల గ్రంథాలు మనకు అవసరం లేదు. హిందువుల పుస్తకాలు మనకు అవసరం లేదు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే తెలియగలవాడు అనుకుంటున్నావా? నేను ఒక అభిమానిగా వచ్చాను ఈరోజు. నేను జాన్బాబు గారు అభిమానిగా వచ్చాను. నేను ఈరోజు జాన్బాబు గారు అడగాల్సిన అన్నీ అడుగుతాను, అభిమానులు అని అడుగుతాను. ఇలాగనే ఈ సీరియస్ ఇవన్నీ బారుకు వస్తూ ఉంటే, డైలీ వస్తూ ఉంటే చూస్తూ ఉండండి. చూద్దాం. హిందువులైనటువంటి వారు తమ సొంత ఇంటిని విడిచిపెట్టి బ్రాహ్మణ్స్తో సహా, రెడ్డిస్తో సహా, చౌదరీస్తో సహా, నా ఇళ్ళనండి, నా బ్రాహ్మణులనండి, హిందూ బంధువులందరూ కూడా దాదాపుగా చాలా మట్టుకు క్రైస్తవంలోకి వచ్చేసారు. ఇప్పుడు నీకు అవసరం లేదుగా వాళ్ళ గ్రంథాలతోటి, వాళ్ళ దేవుళ్ళతోటి. సాంబశివరావు గారు చేస్తేనేమో వ్యాపారం, నువ్వు చేస్తేనేమో మంచి. అది పెద్దవాళ్ళ సామెత ఉంటుంది కదా, ఎదుటోళ్ళు చేస్తే మనం చేస్తే అది. జాన్బాబు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ సాంబశివరావు గారికి క్షమాపణ చెబుతూ ఒక వీడియో చేస్తే బాగుంటుంది. పుట్టు పూర్వతాలు మొత్తం నీకు తెలియవు, తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను కొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలు సాంబశివరావు గారి గురించి నేను నీకు చెప్తాను, విన్న తర్వాత సారీ చెప్పి ఒక వీడియో చేసుకో. చెప్పలేదనుకో నెక్స్ట్ అప్పుడు వేరేగా ఉంటుంది, ఇంకొక వీడియో చూపిస్తాను నీకు. ఏమి కళ్ళబొల్లి మాటలు, ఏమి జానుబాబు గారు, ఏంది ఎలా తయారయ్యారు? ఏదో తెలుసుకుందాం, ఎవరేంటో తెలుసుకుందాం. విత్ ప్రూఫ్స్ అన్ని. ఎవరినో తిట్టి రాసే పుస్తకాలు అవసరమా? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఈ పుస్తకాలు చదివే వాళ్ళకి నన్ను క్షమించండి. నేను ఏదేదో వేరే విషయాలు, లేకపోతే హైందవ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవడం తప్ప మన కొరిగేదేంటి? బైబిల్కి సంబంధించి ఇప్పుడే చెప్పాను నీకు, ఇప్పుడే చెప్పాను. ఇప్పుడే తప్పు చేసావు, సడన్గా వచ్చి తప్పు చేసావు. ఏం చేసావు అంటే వాళ్ళ గ్రంథాల గురించి ఇరగబెట్టావు నువ్వు. అర్థమైందా? మళ్ళీ మనకు ఒరిగేది ఏందని చెప్పి మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మైండ్ దగ్గర పెట్టుకోండి. మతిమరుపు ఉంది కదా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి జాన్బాబు గారు. నేను నీకు ఈరోజు ఒక అభిమానిగానే వచ్చాను. నేను ఏమండి ఎన్నో కథ పబ్బం గడుపుకుంటూ ఈ మధ్య పుస్తకాల వ్యాపారం కూడా మొదలు పెట్టేశాం. మంది ఏమనుకుంటారంటే, అమ్మో మన క్రైస్తవ సమాజంలో హీరో సూపర్, అబ్బో సాంబశివరావు అంటే అబ్బో. ఏంటి విషయం ఏంటంటే, బాగా కక్ష ఉంది జాన్బాబు గారు నీకు సాంబశివరావు గారి మీద. నీ వీడియోలో అర్థమైపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను సంతోషంగా మాట్లాడుతున్నాను, సరి చేసుకుంటావాలి అని చెప్పి మాట్లాడుతున్నాను. క్రైస్తవుడికి ఉండాల్సింది ఇదే.
నీలా కక్ష పెట్టుకొని కడుపులో అన్నావు కదా, కడుపులో కష్ట పెట్టుకున్నాడు సాంబశివరావు గారు అని చెప్పి అలాగ మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడుతున్నాను అలాగా జాన్ బాబు గారు? ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏమీ లేదండి, సాంబశివరావు గారు ఒక హీరో అయిపోయాడు నాకు తెలిసి. ఎందుకంటే ఈ జాన్ బాబు గారు చెప్పిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ సాంబశివరావు గారు బాగా మంచి పరిచయం చేస్తున్నాడు, సాంబశివరావు గారు బాగా అది ఇది అని చెప్పి కామెంట్స్ ద్వారా తెలియపరుస్తున్నారేమో ఆ క్రీస్తు విజన్ ఛానల్లో. నేను సరిగ్గా చూడలేదు నేను. అందుకని చెప్పి ఈ కక్ష మొత్తం వెళ్ళగక్కుతున్నాడు ఈ జాన్ బాబు ఎవరైతే ఉన్నాడో. నీ బుక్స్ నీకు అవసరం లేదా సాంబశివరావు గారు అన్నప్పుడు నీకేం అవసరం ఉండి వెళ్ళావు నువ్వు? నీకేం అవసరం ఉండి నువ్వెందుకు చెప్తున్నావు? సరే, ఈ బుక్స్ అవసరం లేదు సాంబశివరావు గారు అన్నావు, నీకు ఈ డిబేట్ అవసరమా? నేను మా ప్రశ్నిస్తాను ఉండు నీకు. ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. రామాయణం వాస్తవం అండి, రాముడు వాస్తవం అండి అని మీరు అన్నట్టే ఎక్కడికి వెళ్ళింది భారతదేశం దాటి అంటే ఆయన దాంట్లో శక్తి లేదు అని అర్థమైపోతుంది. పైగా దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా? లేవు. జాన్ బాబు గారు నీకు అవసరమా రామాయణం గురించి, భారతం గురించి, మహాభారతం గురించి, చారిత్రక ఆధారాల గురించి నీకు అవసరమా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇలాగా? ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? నీ వెనకమాలు ఎవరున్నారు? నాకు అది కావాలి. ఎందుకంటే గతంలో ఇలాగనే సాంబశివరావు గారిని చంపాలి అని చెప్పి శివశక్తిలోనే పని రాజేష్ అని చెప్పి ఒకడు వచ్చాడు. వాడు డైరెక్ట్గా లైవ్ పెట్టుకొని వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు ఎవ్వరికి లేనంత కక్ష నీకు వస్తుంది. ఏంటంటే హైందవ సహోదరులు ఎవరు కూడా సాంబశివరావు గారు రాసిన బుక్స్ మీద రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. సాంబశివరావు గారు రాసిన బుక్స్పై విమర్శ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సాంబశివరావు గారు ఇచ్చిన వాటి గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే నీకే కక్ష వస్తుంది. లేదు, నీకు కక్ష వస్తుంది, కక్షగా ఉంది, నువ్వు ఇదే నువ్వు మాట్లాడుతున్నావు. ఆల్రెడీ హైందవ గ్రంథాల గురించి మాట్లాడుతున్నావు, రాముడి గురించి మాట్లాడుతున్నావు, కృష్ణుడి గురించి మాట్లాడుతున్నావు, అన్నీ మాట్లాడుతున్నావు. దీనిపై విపరీతమైన డౌట్స్ ఏంటంటే, ఒకసారి సాంబశివరావు గారు స్కెచ్ చేశారు, మరొకసారి నీ ద్వారా కూడా స్కెచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అది జరగకపోయేసరికి, రెండు వల్ల కాకపోయేసరికి ఇలాగ నిన్ను ముందు పెట్టి నీ చేత మాట్లాడిస్తున్న మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉన్మాదులకు నేను చెప్తున్నాను. అనిల్ జాక్సన్ బ్రదర్కి కానీ సాంబశివరావు గారి బ్రదర్కి కానీ ఏమన్నా జరిగితే మీ తాట నిలువను తీయటానికి మేము గ్యారెంటీ. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరికి మీరు కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్తున్నారు. లేవు, అదేమంటే పైనుంచి ఊడిపడిందా, ఊడిపడింది అంటున్నారు. సో చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు ఈ మాటకి. సో కనుక దానికి సరైనటువంటి పునాది లేదు. బైబుల్ ఎక్కడన్నా పాపం చేశారంటే మనుషులే, కానీ ఇతర గ్రంథాల్లో దేవుళ్ళు అనబడిన వారే పాపాలు చేశారు. ఇది ప్రపంచానికి చాలా నిరూపించగలరా? తప్పండి. నేనేమంటానంటే, ఇతర గ్రంథాల గురించి నీకెందుకు, ఇది నీ బ్రతుకు తెరువా జాన్ బాబు గారు? నేను నీ అభిమానిగా అడుగుతున్నాను జాన్ బాబు, నీ బ్రతుకు తెరువు కోసం వేరే గ్రంథాల మీద పడి ఏడు చస్తున్నావా నువ్వు జాన్ బాబు గారు? జాన్ బాబు గారు కేవలంగా బ్రతుకు తెరువు కోసం వేరే వాళ్ళ గ్రంథాల మీద పడి బ్రతుకుతున్నాడు. క్లియర్గా అర్థమవుతుంది మనకి. వేరే వాళ్ళ దేవుడిని విమర్శిస్తున్నాడు, మనకు అర్థమైపోతుంది. జాన్ బాబు గారు ఏమో నీతిమంతుడు అని చెప్పి మనం ఆలోచన చేస్తే జాన్ బాబు గారు నీతిమంతుడు కూడా కాదు. మాట స్పష్టంగా తప్పినట్టు మనకు అర్థమైపోతుంది. సాంబశివరావు గారిని ఆ గ్రంథాల్లో ఎందుకు, ఈ పుస్తకాలతో మనకెందుకు అని చెప్పి సాంబశివరావు గారిని అంటున్నాడు. ఆ పుస్తకాల జోలికే వెళ్తున్నాడు, ఆ గ్రంథాల జోలికే వెళ్తున్నాడు, ఆ దేవుళ్ళ జోలికే వెళ్తున్నాడు. కేవలంగా ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు జాన్ బాబు గారిని ముందుకు నెట్టి వెనకమాలు ఉన్నారని చెప్పి మాకు బలమైన కారణం కనపడుతుంది. ఈ వీడియో ముఖంగా నేనేం చెప్తున్నానంటే, ఈ వీడియోలో నేను విన్నాను,
సరే ముందు వస్తుంది. నేను తర్వాత నేను వీడియో చేసిన తర్వాత నేను చూపిస్తాను. నేను చాలా దారుణమైన కుట్ర జరుగుతుంది హనీ జాన్సన్ సాంబశివరావు గారి మీద. చాలామంది దీన్ని నోట్ చేసుకోవాలి. ఏందో తెలుసుకుందాం, ఎవరేంటో తెలుసుకుందాం. విత్ ప్రూఫ్స్ అన్నమాట. ఎవరేం చేస్తున్నారు ఏంటో మొత్తం ఒక్కొక్కటి. నా సంగతి తెలుసు కదా, వీకేఆర్ కదిలించుకుంటే బైబిల్ తెలియదు, సరైన విశ్వాసి కాదు, నోరు తెలిస్తే గబ్బు మాటలు మాట్లాడతాడు. జాగ్రత్త, మోసపోబాకండి. ఇక్కడే మనం మోసపోతున్నాం, జాగ్రత్త. నేను మరో క్వశ్చన్ చెప్తున్నా. బైబిల్ తెలియదు, సరైన విశ్వాసి కాదు, నోరు తెలిస్తే గబ్బు మాటలు మాట్లాడతాడు. జాగ్రత్త, మోసపోబాకండి. సాంబశివరావు గారు ఏమంటాడంటే, మా హీరో, నేను అభిమానిగా వచ్చాను చెప్తున్నా కదా, ప్రజెంట్ ఇప్పుడైతే అభిమానిగానే వస్తాను, ముందు ఎలా వస్తానో తెలియదు. జాన్ బాబు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. సాంబశివరావు గారికి బైబిల్ తెలియదు, ఓకే. సాంబశివరావు గారికి బైబిల్ తెలియదు, నోరు తెరిస్తే మంచి మాటలు మాట్లాడడం. సాంబశివరావు గారికి ఏమీ తెలియదు. ఏమీ తెలియని వాడిని తీసుకుపోయి ఏం చేయాలని చెప్పి నువ్వు శివశక్తి ఆఫీసుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసావు నువ్వు. జానుబాబు గారికి సూటి ప్రశ్న. జానుబాబు సాంబశివరావు గారికి బైబుల్ తెలియదు, హిందూ గ్రంథాల గురించి తెలియదు, నోరు తెరిస్తేనే మంచి మాటలు మాట్లాడు. సాంబశివరావు గారి దగ్గర సబ్జెక్ట్ ఏమి లేదు, సత్తా ఏమి లేదు. సత్తా ఏమి లేని వాడిని తీసుకుపోయి ఏం చేయాలని చెప్పి నువ్వు శివశక్తి ఆఫీస్కి పిలుస్తున్నావు. కరుణాకర్ గాడు నువ్వు కలిసి ఏం ప్లాన్ వేశారు? శివశక్తి మతోన్మాదులు, హైందవ జనశక్తి మతోన్మాదులు సాంబశివరావు గారిపై ఎంత కుట్ర చేశారు మీరు? ఎందుకు పిలిచారు? సబ్జెక్ట్ లేని వ్యక్తికి ఫోన్ చేసి డిబేట్కి ఎందుకు రమ్మని చెప్పి ఫోన్ చేశారు. ఈ విషయమై జాన్బాబు గారు స్పష్టంగా స్పందించాలి, జాగ్రత్తగా స్పందించాలి. జాన్బాబు గారు, నీ వెనకమాల ఎవరెవరు ఉన్నారు, నీ చేత ఇలా మాట్లాడిస్తుంది ఎవరు, పూర్తి డీటెయిల్స్ రావాలి. ఏం మాట్లాడుతున్నావు ఇంకా? ఇక్కడే మనం మోసపోతున్నాం, జాగ్రత్త. నేను మరో క్వశ్చన్ చెప్తున్నా. ఈ సాంబశివరావు గారి విషయంలోనే నేను గతంలో ఈయనకి కడుపు నిండా విషయం పెట్టుకుని ఉన్నాడండి నా మీద. దాదాపుగా ఒక సంవత్సరం నుంచి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు నా గురించి అట్లా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏదో నీతిమంతుడిగా వచ్చి ఇప్పుడు నేనేదో తప్పు చేశాను కాబట్టి పాపం ఏదో పెద్ద మనిషిలా గద్దించడం కాదండోయ్. ఈయన కడుపులో సంవత్సరం నుంచి నా మీద కడుపులో విషయం దాచుకుని ఉన్నాడు. అసలు నీకు సంఘం ఉందా? అసలు నువ్వు పాస్టర్వేనా? అసలు నీకు ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ చదువు, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి కొంచెం చెప్తావా సాంబశివరావు గారు? అసలు ఏమనుకుంటున్నా నీకు? నీవు హీరో. సాంబశివరావు గారు హీరో అనుకున్నాడు అనుకోవట్లేదు, అది తెలియదులే. కానీ నువ్వు మట్టుకు మా హీరోనే జాన్బాబు గారు, నువ్వు మట్టుకు మా హీరోవే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, హీరో పోజులు ఎక్కువ, అర్థమైందా? వీడియోలో కూడా మాట్లాడుతూ నీ ముఖం అలాగా చూసుకున్నావు అది అని చెప్పి మాట్లాడటం జరిగింది. విషయం ఏంటంటే సాంబశివరావు గారు సంఘం లేదు, సాంబశివరావు గారు దైవ సేవకుడు కాదు, సాంబశివరావు గారి దగ్గర సబ్జెక్ట్ లేదు, సాంబశివరావు గారు క్వాలిఫికేషన్ ఏదో లేదు, తెలియదు నీకు. ఏమీ తెలియని మనిషిని తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి ఏం చేయాలని చెప్పి తీసుకెళ్తున్నావు నువ్వు. పాయింట్ దనోడు, నువ్వేం చేయాలని చెప్పి తీసుకెళ్తున్నావు జాన్బాబు? నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు నువ్వు? సబ్జెక్ట్ లేనివాడి దగ్గరికి. సబ్జెక్ట్ లేదు, సంఘం లేదు, విశ్వాసికి పనికిరాడు, దేనికి పనికిరాని వ్యక్తిని నువ్వు హైదరాబాద్ తీసుకుపోయి ఏం చేయాలని చెప్పి ప్లాన్ వేసావు జాన్బాబు గారు. జాన్బాబు గారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఏమీ తెలియదు సాంబశివరావు గారికి అని చెప్పి నువ్వే చెప్పావు. ఒక పాస్టర్ కాదని చెప్పి ఆల్రెడీ సాంబశివరావు గారు కొన్ని వీడియోస్లో చాలా రోజుల క్రితం జాన్బాబు గారు చాలా రోజుల క్రితం సాంబశివరావు గారు ఆల్రెడీ వీడియో చేసినప్పుడు ఏమన్నాడంటే, నేను పాస్టర్ గారిని కాదని చెప్పాడు. నేను సాధారణమైన వ్యక్తి, నేను సాధారణమైన విశ్వాసి, నేను కాకపోతే ఏంటంటే నేను 5వ గ్రంథాలు పరిశోధన చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నువ్వు ఇప్పుడు నువ్వు చించుకున్నా ఏం లేదు. ఆయన చెప్పాడు పాస్టర్ గారు కాదని చెప్పాడు. ఇప్పుడు అతని దగ్గర ఏమి లేదు కదా, సబ్జెక్ట్ లేదు, సత్తా లేదు, ఫాలోవింగ్ లేదు, ఏమి లేదు.
ఏమి చేయని మనిషికి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? ఏమి చేయని మనిషికి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? ఏం చెయ్యాలని చెప్పి సాంబశివరావు గారిని తీసుకుపోవాలని చెప్పి ప్లాన్ వేసావు నువ్వు? జాన్బాబు గారు సూటి ప్రశ్న, సమాధానం చెప్పాలి జాన్బాబు గారు. సాంబశివరావు దగ్గర సబ్జెక్ట్ లేదు, సాంబశివరావు గారు ఏమీ తెలియని సాంబశివరావు గారిని హైదరాబాద్ నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు? శివశక్తి మతోన్మాదుల ఛానల్కి నువ్వు ఎందుకు తీసుకుపోవాలని చెప్పి ప్లాన్ వేసావు? తీసుకుపోయి ఏమి చెయ్యాలని చెప్పి ప్లాన్ వేసావు? లాస్ట్లో చెప్తాను, నేను వీడియో లాస్ట్లో చెప్తాను. కానీ అనుకుంటాం సమాజానికి క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవులు పరువు తీపాకండి. ఇప్పుడు క్రైస్తవులు పరువు చేస్తుంది ఎవరు జాన్బాబు గారు? క్రైస్తవం అంటే ఏంటిది? క్రైస్తవులు పరువు ఎవరు చేస్తున్నారు? క్రైస్తవం అంటే ఏంటిది జాన్బాబు గారు? క్రైస్తవం అంటే ఏంటిది అన్నావు. క్రైస్తవం అంటే ఏంటిది చెప్పకుండా ఏంటిది అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు నీకు తెలుసా? నన్ను చెప్పమంటావు క్రైస్తవం అంటే ఏంటిదో? జాన్బాబు గారికి సూటి ప్రశ్న. క్రైస్తవం అంటే ఏంటిదంటే పాస్టర్ల భార్యలని నేను ఉంచుకుంటాను అని చెప్పి అన్నాడు కరుణాకర్ గారు. పాస్టర్ల భార్యలని నేను ఉంచుకుంటాను అని చెప్పి అన్నాడు. మా కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నారు, పాస్టర్ గారు భార్యలను పంపించండి అని చెప్పి అన్నాడు. వాడు మత విధాలు వచ్చాడు, మతోన్మాది. వాళ్ళతోటి పోయి బిర్యానీ తింటాం క్రైస్తవం అంటే. సిగ్గు లేదు నీకు జాన్బాబు? నీకు సిగ్గుందా లేదా నీకు? దైవ సేవకులు భార్యలను పంపించండి అని చెప్పి అన్నాడు వాడు. మా కుర్రోళ్ళు ఖాళీగా ఉండారు, దైవ సేవకులు భార్యలను పంపించమని చెప్పి మాట్లాడాడు వాడు వీడియోలో. ఆ వీడియో వింటే నీకేం అర్థం కావట్లేదా? నీకేం అనిపించట్లేదా? అదే క్రైస్తవం అంటే. సాటి ఎన్ఎస్ బాల్ ప్యానల్లో ఉన్న జాన్ సురేష్ అన్న పలకరించడం చేతకాల నీకు. జాన్ సురేష్ అన్న పలకరించడం, ప్యానల్లో ఉన్న సహోదరుని ప్రేమించడం చేతకాల. మత విద్య రచ్చగొట్టే మతోన్మాదుల దగ్గరికి వెళ్ళి దైవ సేవకుల్ని, బైబుల్ని, యేసుక్రీస్తు వారిని, బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి 2 బుక్స్ రాసిన వాడిని ప్రేమిస్తున్నావు నువ్వు. మత విద్య రచ్చగొట్టే మతోన్మాదుల ఛానల్ను ప్రేమిస్తున్నావు నువ్వు. వాళ్ళతోటి పోయి చట్టాపాటలు వేసుకొని తిరుగుతున్నావు. వాళ్ళతోటి పోయి అశుద్ధం తిని వస్తున్నావు వాళ్ళతోటి పోయి. అదే క్రైస్తవం అంటే. నీకు తెలిసిన క్రైస్తవం అదే. నీకు రోషం లేదు, నీకు ఇది లేదు. అదే క్రైస్తవం చెప్పి ఊరేగుతున్నావు నువ్వు జాన్బాబు. నేను చేసేదే కరెక్ట్ అని చెప్పి ఊరేగుతున్నావు నువ్వు. లక్షలాది మంది క్రైస్తవులు మనోవేదన పడి వాడు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నాడు. బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి మతోన్మాదులు 2 బుక్స్ రాశారు. 4-5 బుక్స్ రాశారు. నీ కోపం రాలా? మతోన్మాదులకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. నిన్నేమనాలి? ఎంత కమ్ముడు పోయావు మతోన్మాదులకు జాన్బాబు గారు నువ్వు? సాంబశివరావు గారి దగ్గర సబ్జెక్ట్ లేదు, పాస్టర్ కాదు, విశ్వాసికి పనికిరాడు, దేనికి పనికిరాని వ్యక్తిని హైదరాబాద్ తీసుకుపోయి నువ్వు ఏం చేయాలని చెప్పి తీసుకెళ్తున్నావు శివశక్తి ఆఫీస్కి. ఏమి చెయ్యాలని చెప్పి నువ్వు ఫోన్ చేసి మాట్లాడావు, వెళ్దాం బ్రదర్ అని. సిగ్గుండొద్దు చెప్తే. ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పేటప్పుడు నీ అభిమానులు అంటే నేనే, నీ అభిమానులు వింటారు కదా, మళ్ళీ రియాక్ట్ అయ్యి మళ్ళీ నా మీద వీడియో చేస్తారని చెప్పి జ్ఞానం ఉందా లేదా జాన్బాబు గారు నీకు? సబ్జెక్ట్ లేనివాడిని దైవసేవకుడు కాదు, సబ్జెక్ట్ లేదు, సత్తా లేదు, ఫాలోయింగ్ లేదు, ఏమి లేనివాడిని హైదరాబాద్ చేసుకుని ఏం చేయాలని చెప్పి నువ్వు. గతంలో వాడు పనిరాజు అనేవాడు సాంబశివరావు గారిని చంపుతా అని చెప్పి పబ్లిక్ లైవ్ పెట్టాడు. నెక్స్ట్ నువ్వు మాట్లాడు. సో రైట్, వినండి. ఏమంటే నేను ఖచ్చితంగా ఈ వ్యక్తిని నేను మెయిన్ ఇక్కడ టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా చాలా ప్రమాదం ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఒకటే వేరండి. నేను మళ్ళా చెప్తున్నాను, మిగిలిన వాళ్ళందరూ ఆ తర్వాతే.
క్రైస్తవ సమాజంలో ప్రమాదకరమైనటువంటి, తెలియబడకుండా ప్రమాదకరమైన వ్యక్తి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో మన క్రైస్తవ సమాజంలో హీరో సూపర్, అబ్బో సాంబశివరావు అంటే అబ్బో ఏంటికంటే ఈయన అబ్బో సాంబశివరావు గారు అంటే ఏంటికి సాంబశివరావు గారు అంటే ఇప్పుడు నేను చెప్పేది అదే, నేను నీకు చెబుతుంది అదే. ఏం చెబుతున్నానంటే, నీకు అవసరం లేదు కదా, ఆయన ప్రమాదకరమైన మనిషి కదా. క్రైస్తవులందరేమో సూపరు, సాంబశివరావు గారు నెంబర్ 1 అంటున్నాడు. మత విద్వేషం రెచ్చగొట్టే మతోన్మాదులేమో సాంబశివరావు గారు అది ఇది గురించి చెప్పి సాంబశివరావు గారిని బూతులు తిడుతున్నారు, సాంబశివరావు గారిపై వీడియోస్ చేస్తున్నారు. ఆ కోణంలోనే నువ్వు కూడా వీడియోస్ పెడుతున్నావు, మాట్లాడుతున్నావు. నిన్ను ఏమనాలో నీ మనస్సాక్షిగా అప్పచెబుతున్నాను, మాట్లాడు. ఏముంది దగ్గర సత్తా ఏముంది? బైబిల్ గురించి ఏం తెలిసి వాళ్ళని అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారండి. గోపి గారు అనేటువంటి వ్యక్తి ఏంటండి ఇలా బూతులు తిట్టడం, మరేమో తెలియని ఇట్లా బాగోలేదు సార్, ఇది వదిలేయండి అని నేను బ్రతిమాలితే వాళ్ళు ఏమన్నారంటే, కేవలం ఇలా మేము చేయటానికి ఆ సాంబశివరావే కారణం అని చెప్పారు. సెకండ్, హనీ జాన్సనే కారణం అని చెప్పారు. మిగిలిన ఎవరి గురించి చెప్పట్లేదండి వాళ్ళు. మా దేవుళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, మా దేవుళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మీ బైబిల్లో మరియమ్మ తల్లిని గురించి మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్తున్నారు. జానుబాబు గారు, నేను నీ ఫ్యాన్స్గా అడుగుతున్నాను అనమాట. నేను నీ అభిమానిగా అడుగుతున్నాను. నేను బుద్ధి జ్ఞానం ఉండవాడు ఎవడైనా కానీ మరియమ్మ తల్లిని దూషించినప్పుడు బైబిల్ గ్రంథాన్ని వక్రించి 2 బుక్స్ రాసినప్పుడు, మరి కొన్ని సందర్భాల్లో నోరు పట్టకుండా దారుణంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్క వీడియో రాలా నీ ఛానల్లో, వీడియోస్ రావట్లా. అది మన క్రైస్తవులు ఎక్కడన్నా పోరాటం చేసినా కానీ వాళ్ళు పోరాటం ఎందుకు అన్నట్టువి లేదు. ఒక గ్రంథం గురించి రాస్తేనేమో ఆ గ్రంథాలతో మనకెందుకు అంటున్నావు. మరి ఒక దేవుడి గురించి మీ విశ్వాసం ఏంది, మా విశ్వాసం అని చెప్పి పరిశోధన చేస్తున్నప్పుడేమో వాళ్ళ విశ్వాసంతో మనకేం పని, వాళ్ళ దేవులతో మనకేం పని అని చెప్పి అంటున్నావు. కేవలంగా నువ్వు ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదిలాగా తయారని చెప్పి నాకు డౌట్గా ఉంది. నేను అభిమానంగా మాట్లాడుతున్నాను, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు కూడా అదే పని, వాళ్ళు కూడా సేమ్ అదే పని. బుక్స్ రాసినప్పుడు కోపం వచ్చింది, క్రైస్తవులు ఏమైనా పనిచేసినప్పుడేమో కోపం వచ్చింది. జానుబాబు గారు గుండెల మీద చేసుకొని చెప్పండి, నువ్వు ఏ పాస్టర్ గారిని నువ్వు విమర్శించకుండా ఒక్క వీడియో అన్న ఉందా? ప్రతి ఒక్క దైవజనుడిని విమర్శించావు నువ్వు, ప్రతి ఒక్క దైవజనుడిని విమర్శించావు నువ్వు, ప్రతి ఒక్క దైవజనుడితో ఆడుకున్నావు. ప్రతి ఒక్కరిని ఆయన పేరు ఓసానా మందిర్ జాన్ వెస్లీ గారి దగ్గర నుండి నీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, కలవరి సతీష్ కుమార్ గారి దగ్గర నుండి, బెల్లంపల్లి ప్రవీణ్ గారి కుమార్ దగ్గర నుండి ప్రతి ఒక్క దైవజనుడిని విమర్శించి మాట్లాడటమే. ప్రతి ఒక్క దైవజనుడి మీద కక్ష అనేది పెట్టుకొని యూస్ కోసమే, కేవలంగా యూస్ కోసమే. నీకు అవసరమా? ఆ బ్రతుకు తెరువు నీకు అవసరమా? దైవజనులు ఇప్పుడు ఎక్కడన్నా నీ ఛానల్ కంటెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. నువ్వు ఛానల్ ఎందుకు పెట్టావు? క్రీస్తు విజయం ఛానల్ అనేది ఎందుకు పెట్టావు? ఒకసారి చూడు. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. అర్థమైందా? మరోసారి అందామా? నీ ఛానల్ ఎందుకు స్థాపించబడింది, నీ ఛానల్ ఎందుకు పెట్టావు ఒకసారి అందామా? నువ్వు ఛానల్లో పెట్టింది ఏంది, నువ్వు ఛానల్లో దేనికోసం స్థాపించావు, ఎటు తిరిగింది నీ ఛానల్? క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి
క్రీస్తుని విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడటానికి, వాళ్ళ కౌంటర్ వీడియోస్ చేయడానికి నీ క్రీస్తు విజయం ఛానల్ అనేది పెట్టుకున్నావు నువ్వు. ఇప్పుడు చేస్తుంది ఏంటిది నువ్వు? జాన్ బాబు గారు ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు? క్రైస్తవుల్ని, పాస్టర్ని దుమ్మెత్తిపోస్తున్నావు నువ్వు. క్రైస్తవుల్ని, పాస్టర్ని దుమ్మెత్తిపోస్తున్నావు నువ్వు. విమర్శిస్తున్నావు నువ్వు. ఎంత మాత్రం పొడివి అని చెప్పి నువ్వు దుమ్మెత్తి విమర్శిస్తున్నావు నువ్వు. నీ ఛానల్ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఎందుకు పెట్టావు ఛానల్? గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. ఎన్ని జవాబులు ఇచ్చావు జాన్ బాబు గారు? నేను అడుగుతున్నాను, క్రీస్తు విజయం ఛానల్లో ఎంతమంది కౌంటర్ ఇచ్చావు, ఎంతమంది జవాబులు ఇచ్చావు నువ్వు? ఒకసారి పరిశోధన చేసుకొని టాలీ చేసుకొని ఛానల్ తీసుకొని ఎన్ని కౌంటర్ వీడియోలు చేసావో? క్రీస్తుకి విరోధులు ఎవరైతే ఉన్నారో, బైబిల్ విరోధులు ఎవరైతే ఉన్నారో, ప్రభు విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పోరాడుతున్న క్రీస్తు విజయం అనే ఛానల్ అని చెప్పి పెట్టావు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? క్రీస్తుకి విరోధులకు ఎవరైతే ఉన్నారో, బైబిల్ ఎవరైతే విమర్శిస్తున్నారో, క్రీస్తు బూతులు ఎవరైతే తిడుతున్నారో వాళ్ళతోటి సాంగత్యం చేసి వాళ్ళతోటి అశుద్ధం తిని వస్తున్నావు హైదరాబాద్ పైపెచ్చు. క్రీస్తు యోధులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు కోసం పనిచేసే ఎవరైతే ఉన్నారో, రోషం కలిగి క్రీస్తు కోసం పని ఎవరైతే చేస్తున్నారో చంపటానికి ప్లాన్ వేస్తున్నారు మీరు. గుర్తుపెట్టుకో జాన్ బాబు గారు. మొత్తం క్లారిటీ చెప్తాను నేను నీకు. ఏం చెప్తున్నావు నువ్వు? ఇదిగో ఈ వీడియో చూడేమంటున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? అంతు చూస్తావు. తెలుసుకుందాం, ఎవరేంటో తెలుసుకుందాం. విత్ ప్రూఫ్స్ అన్నమాట. ఎవరేం చేసుకుంటావు నువ్వు జాన్ బాబు గారు? నీ అభిమానిగా వచ్చాను ఈరోజు నేను. క్రీస్తు విజయం అభిమానిగా వచ్చాను, జాన్ బాబు గారి అభిమానిగా వచ్చాను నేను. ఎందుకు వచ్చానంటే మొన్నటి వరకు క్రీస్తు విజయం ఛానల్లో జాన్ బాబు గారు పర్లేదులే అని చెప్పి వీడియోస్ బాగానే ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత పూర్తిగా మెల్ట్ అయిపోయింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే మొత్తం మాదులకు పూర్తిగా అమ్ముడుపోయిన ఛానల్లో క్రీస్తు యోధుల్ని చంపే రీతిగా ఉందన్నమాట. చంపడానికి ప్లాన్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి విన్నావా ఈ వీడియో? ఏంటో మొత్తం ఒక్కొక్కటి నా సంగతి తెలుసు కదా. బెదిరిస్తున్నావా నువ్వు? నా సంగతి తెలుసు కానీ బెదిరిస్తున్నావా నువ్వు? జాన్ బాబు గారు ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? నీ సంఘంలో బెదిరిస్తే సరిపోయింది అనుకున్నావా? లైవ్లో ఉండి నీ సంఘంలో కొంతమంది బెదిరించావు కదా, శాపాలు వస్తాయి ఇది అని చెప్పి సంఘంలో జరిపోయారు కదా చాలామంది. మాకు తెలియదు అనుకుంటున్నావా? తీయమంటావా నీ చిట్ట బయటికి? ఎక్కడెక్కడ నుంచి ఎంత వస్తుంది? బోర్ నేడుస్తున్నావు మన లైవ్లో. రోజుకో నెలకు 10,000 పంపించేది నాకు ఒక స్త్రీ. ఆ 10,000 రాకుండా చేశారని చెప్పి ఏడుస్తున్నావుగా. ప్యానల్లో ఉన్న జాన్ సురేష్ అన్న ప్రకటించడం చేతకాల నీకు. సహోదరుడా అని చెప్పి ప్రేమించడం చేతకాల నీకు. మత విద్వేషాలు రెచ్చగొట్టి మతోన్మాదుల దగ్గరికి వెళ్ళి అశుద్ధం తిని వస్తున్నావు హైదరాబాద్ పోయి. నువ్వు ఒక మనిషివి. నువ్వు మళ్ళీ సాంబశివరావు గారిని విమర్శించటం, అనీజాసన్ గారిని విమర్శించటం, జాన్కోయ బ్రదర్ని విమర్శించటం, ఆ ప్యానల్లో వాళ్ళని విమర్శించటం నీకు అవసరమా? అడిగేవాళ్ళు ఎవరు లేరా? చూస్తూ ఉంటాలే నేనేం పోయినానే. లేదు కోట్లు డబ్బులు ఉండే నా దగ్గర నన్ను ఎవరైనా చేయలేని చెప్పా. పబ్లిక్ ఇక్కడ, నీ ఫ్యాన్స్ ఇక్కడ. అవసరమైతే దండేస్తారు హీరోకి. దండేసిన చేతితోటి ప్యాడేసి కొడతాం. అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. ఇంకేం చెప్తున్నావు? బెదిరిస్తున్నావు. కదిలించుకొని పైకి లేవకుండా అనగొట్టేశాను ఎవరిని? మీడియాలో. ఎవరిని? నీ బ్రతుకు అదే జాన్ బాబు గారు. నీ బ్రతుకు అదేను. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకెళ్ళి వికేఆర్ గారు, విజయ్ కుమార్ అన్న
ఎక్కడో అడుగు స్థాయిలో ఉన్నావు నేను తీసుకెళ్ళి పైన ఎక్కున్నాడు చూసావా, ఆయన పక్కన తిప్పుకున్నాడు చూసావా, నువ్వు గుంట నక్కం అని చెప్పి తెలియదు కదా విజయ్ కుమార్ అన్నకి నువ్వు గుంట నక్కం అని తెలియదు. నిన్నేం తిప్పుకుంటాడు, నువ్వు అనకూడతా అని చెప్పి తెలియదు, నువ్వు నమ్మకంగా ద్రోహం చేస్తావని తెలియదు విజయ్ కుమార్ అన్నకి. తెలిస్తే నేను తిప్పుకుంటాడా? సాటి సహోదరుడు, సాటి దైవజనుడు, చాలా మంచివాడు అని చెప్పి నమ్మించి ద్రోహం చేసావు నువ్వు. జాన్ బాబు గారు నమ్మించి ద్రోహం చేసి నేను నీ అభిమానంగా మాట్లాడుతున్నాను, నేను నీ ఫ్యాన్స్ని. ఎలాగో చెప్పాను నీకు, ఏమన్నావు నువ్వు? నీ అంతు చూస్తాను. దమ్ము ధైర్యం లేకుండా కూర్చున్నాడు. చేసిన తప్పులు ప్రూవ్ చేశాను, కథలుగా చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఆధారాలు చూపించాను. అదేగా నిన్ను నమ్మినందుకు విజయ్ కుమార్ నిన్ను నమ్మాడు. గొర్రె కషాయం అని ఏ రీతిగా నమ్మిద్దో ఆ రీతిగా నువ్వు కషాయుడు అని తెలియక, నువ్వు మంచోడు కాదని తెలియక, అర్థమైందా, నువ్వేదో చేస్తావని చెప్పి దైవజనుడికి ఇలాంటి ఏమి ఉండవు అని చెప్పి అందరు దైవజనులాగా మంచి దైవజనుడు అని చెప్పి నేను నమ్మాడు. నిన్ను నమ్మినందుకు నువ్వు అనగొడతావు, ఆ ఛానల్ అంతు లేకుండా చేస్తావు, ఆ విజయ్ కుమార్ అని ఏమైనా చేస్తావు. ఇదిగో ఒకసారి ఈ వీడియో చూడే ఒకసారి. రాజులకు రాజును. జాన్ బాబు గారు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఎవరికేం తెలియదు, పిల్లి మెదలకుండా పాలు తాగుందిలే అనుకుంటున్నావు నువ్వు. అర్థమైందా? తాట తీస్తారు ఆ పిల్లల్ని కూడా పాలు తాగుతుంటే. గుర్తుపెట్టుకో, ఇది నీ స్థాయి జాన్ బాబు గారు. నీ స్థాయి గురించి మాట్లాడావు, నువ్వు ఎవరు అని చెప్పి మాట్లాడావు, ఇది గుసులు అని చెప్పి మాట్లాడావు కదా జాన్ బాబు గారు. ఇది నీ స్థాయి. ఇది ఎక్కడో అసలు నీ పుట్టక చూసి ఎట్టుందో, చాలా రోజులు ఎర్ర చొక్కా తెల్లకోటు, చాలా రోజులు ఎర్ర చొక్కా తెల్లకోటు. అవసరమా నీకు ఇవన్నీ? ఎర్ర చొక్కా తెల్లకోటు ఒకటి వేసుకొని విజయ్ కుమార్ అన్న తీసుకెళ్ళండి నిన్ను సభకి. ఈ సభ ఎక్కడంటే నేను ప్రేక్షకులకు చెబుతున్నాను, ఇది గుంటూరు ప్రాంతంలో, పరిసర ప్రాంతంలోనండి, గుంటూరులో జరిగింది అనుకుంటాను, నాకు అది పూర్తిగా తెలియదు. ఇది నమ్మాడు విజయ్ కుమార్ అన్న, వికేఆర్ గారు జాన్ బాబు గారిని నమ్మాడు. ద్రోహం చేయలే, మోసం చేయలే అని, ద్రోహం చేయలే, మోసం చేయాలని చెప్పి నమ్మితే ఈ జాన్ బాబు అనే వ్యక్తి ఏం చేశాడంటే నమ్మక ద్రోహం చేశాడు. ఆయనతోటి తిరిగి, ఆయనతోటి ఒక ఇస్కరియోతు యోధా టైప్ అన్నమాట, బైబిల్ గ్రంథం ఉన్నట్టు. ఆయనతోటి తిరుగుతూ, ఆయనతోటి పండుకుంటూ, ఆయనతోటి తింటూ యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా నమ్మాడు ఇస్కరియోతు యోధ. అప్పట్లో ఆ యోధ, ఇప్పట్లో ఈ యోధ అనమాట. ఇతని పేరు జాన్ బాబు గారు కాదు, యోధ అని పెట్టాలన్నమాట, ఇస్కరియోతు యోధ అనమాట. ఒకసారి ఏం మాట్లాడావు నువ్వు? ప్రభువులకు ప్రభువునైనటువంటి, ఇక్కడ మైక్ ఇచ్చారు. ఈ మైక్ ఇవ్వడానికి కారణం కూడా వికేఆర్ గారు అని చెప్పి చెప్పాడు ఈ వీడియోలో. ఈ మీటింగ్కి అటెండ్ అయ్యాడు అనుకుంటాను. అటెండ్ అయ్యి ఇక వాళ్ళకి ప్రశ్న వర్షం అనమాట. పాస్టర్ గారు అలాగా, పాస్టర్ గారు ఇలాగా, అది ఇది కూర్చొని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట వందలాదిగా వేలాదిగా విచ్చేసినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా తిరిగి నా జీవితంలో ప్రత్యక్షంగా మొట్టమొదటిసారిగా నా లైఫ్లో ఇదే నేను ప్రత్యేకంగా ఇలాంటి సభలకు రావటం. దీనికి ప్రత్యేక కారకులు మరి దైవ సేవకులు, దైవజనులు ప్రవీణ్ గారు, అట్లాగే పాస్టమ్మ గారు, మా ఆత్మీయ సోదరులు ప్రసాద్ గారు, అట్లాగే మరి నా తోటి జత పరివారైనటువంటి విజయ్ కుమార్, అట్లాగే పీటర్ బ్రదర్. పీటర్ బ్రదర్ అంటే నాకు తెలియదండి. పీటర్ బ్రదర్ అంటే విజయ్ కుమార్ అన్న అని చెప్పి పూర్తిగా చెప్పాడు ఈ వీడియోలో. విజయ్ కుమార్ అన్న సాటి దైవజనులు అని చెప్పి తీసుకెళ్ళి పరిచయం చేస్తే
పరిచయం చేశాడు. పరిచయం చేసి ఆ సమయంలో ఎర్ర సొక్క తెల్ల కోట్ వేసుకొని ఉంటే నీకు మైక్ ఇవ్వటం ఎక్కువ, నీకు మైక్ ఇవ్వటం ఎక్కువ. జాన్ బాబు గారు మైక్ ఇవ్వటం ఎక్కువ. అంతు చూస్తావా విజయ్ కుమార్ అన్న? అంతు చూస్తావా? ఎంతమందిని బెదిరిస్తావు ఇలాగా నువ్వు? జాన్ బాబు గారు ఎంతమందిని బెదిరిస్తావు ఇలాగా నువ్వు? ఎంతమందిని బెదిరిస్తావు ఇలాగా నువ్వు? వాళ్ళ ఛానల్ అనగదొక్కాను నేను, నా వ్యవహారం తెలుసు కదా, అది ఇది గూసు గుడ్డ అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎంతమందిని బెదిరిస్తావు నువ్వు ఇలాగా? అందరూ విజయ్ కుమార్ అలానే ఉంటారా? అందరూ విజయ్ కుమార్ అలానే సర్దుకొని పోతారా ఏముందని అని చెప్పేసి? అది నీ గొప్పతనం అనుకుంటున్నావా? కాపు కాసి దెబ్బ కొడతాం నీ గొప్పతనం అనుకుంటున్నావా జాన్బాబు గారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం నేర్చుకో. ఎవరికైనా కానీ సహోదరుడు సహోదరి ఎంతసేపు పట్టిద్ది నిన్ను మాట్లాడతాం? నీ అభిమానిగా ఎంతసేపు పట్టిద్ది నిన్ను మాట్లాడతాం? జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అంతు చూస్తాడంట. అంతు ఎవరిని బెదిరిస్తున్నావు? అంతు చూస్తాను నేను అంతు చూస్తా. నేనేందనుకుంటున్నా, ఒకప్పుడు నేనేం చేశాను అనుకుంటున్నావు? విజయ్ కుమార్ అలాగ ఉండాడు, విజయ్ కుమార్ ఇలా ఉండాడు, ఛానల్ లేకుండా చేశాను, అనగొట్టేశాను, మీ వ్యవహారం చూస్తాను. ఏం బెదిరిస్తున్నావా? రౌడీ ఏం చేస్తున్నావా? దైవజనుడో రౌడీవా? దైవజనుడో రౌడీవా నువ్వు బెదిరియటానికి? చూస్తేనేమో మనం ప్రేమగా ఉండాలండి, మనం శాంతిగా ఉండాలండి, మనం సమాధానంగా ఉండాలండి. మైక్ ఉంటేనే ఇవి వస్తాయి, మైక్ లేకపోతేనే ఏందనుకుంటున్నా వీరుణ్ణి సూర్యుడిని అలా అనగదొక్కాను ఇలా అనగదొక్కాను. సబ్స్క్రైబ్ ఉంటే నీకు ఉండొచ్చు. వంటలు చేసే ప్రోగ్రాలకు ఉన్నారు సబ్స్క్రైబ్, అర్థమైందా? చిన్న చిన్న పిల్లలు ఆడుకునే వాటికి వస్తున్నారు సబ్స్క్రైబ్. ఏం విరగబొడిసావు నువ్వు? క్రైస్తవంలో ఉండి ఒక దైవసేవుడు కాబట్టి ఏం విరగ తీసావు నువ్వు? సాంబశివరావు గారు అనే స్థాయి నీకుందా? సాంబశివరావు గారిని విమర్శించేంత స్థాయి నీకుందా? ఏం చేసావు నువ్వు? ఏం విరగ తీసావు నువ్వు? ఏందో తేల్చుకుందాం, ఎవరేంటో తెలుసుకుందాం. విత్ ప్రూఫ్స్ అన్నమాట. ఎవరేం చేస్తున్నారు ఏంటో మొత్తం ఒక్కొక్కటి నా సంగతి తెలుసు కదా. వీకేఆర్ కదిలించుకొని పైకి లేవకుండా అనగొట్టేశాను మీడియాలో. దమ్ము ధైర్యం బుద్ధదే కదా, పైకి లేకుండా అనగొడతాం, అది గొప్పతనం అనుకుంటున్నావు, ఏదో గొప్ప అని చెప్పుకుంటున్నావు నువ్వు. నిన్ను వీకేఆర్ అన్న విజయ్ కుమార్ అన్న ఎక్కడో పాతాళంలో ఉంటే నిన్ను అన్నా అలాగన్నా అన్నా ఇలాగన్నా ఇలాగన్నా ఇలాగ రావాలన్నా ఇలాగ చేసుకోవాలన్నా ఇలాగ ఉండాలన్న పరిచయం అనేది, ఇలాగ ఉండాలన్న విశ్వాసాలు అనేది, ఇలాగ ఉండాలన్న వాక్యం అనేది అని చెప్పి కొన్ని మాటలు నిన్ను దగ్గరుండి తీసుకెళ్ళి అన్నీ అప్పచెప్పి అన్నీ చూపిస్తే విజయ్ కుమార్ అన్నకి వెన్నుపోడు పొడిచి, అర్థమైందా? విజయ్ కుమార్ అన్న కూడా ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళ విజయ్ కుమార్ అన్నకి ఆపి నువ్వు వాళ్ళ దగ్గర సపోర్ట్ పొంది ఒక చర్చి కట్టుకోవాలంటే అమౌంట్ కూడా పొంది తీరా విజయ్ కుమార్ అది ఇది కూసుకోడని చెప్పి నువ్వు అనగదొక్కుదా. ఈ బుద్ధిని నక్క బుద్ధి అనక ఏం బుద్ధి అంటారు ఈ బుద్ధిని? నెక్స్ట్ మాట్లాడు. నువ్వు బెదిరిస్తున్నావు నువ్వు కడుపులో ఇది జరిగిందండి. మళ్ళా రామాయణం అంటే బైబిల్ అనే దాని మీద డిబేట్ జరిగింది. చిన్న కన్ఫ్యూజన్ అయ్యింది, సారీ, మళ్ళీ చెప్తావేనండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సరే నాకేమనిపించిందంటే హిందూ గ్రంథాల మీద నాకు పట్టలేదు కనుక, అంటే ఐ మీన్ ఏదో ఎవరో చెప్తుంటే వెంటనే కానీ. జాన్ బాబు గారు నువ్వే ప్రశ్నిస్తున్నావు, నువ్వే సమాధానం చెప్తున్నావు. హిందూ గ్రంథాల గురించి పట్టు లేదని చెప్పి ఒప్పుకున్నావు కదా నువ్వు. హిందూ గ్రంథాల నుంచి నా దగ్గర పట్టు లేదు, హిందూ గ్రంథాల గురించి నాకు తెలియదు అని చెప్పి ఒప్పుకున్నావు కదా.
మరి హిందూ గ్రంథాల నుంచి లేనప్పుడు మనకెందుకంటే అది ఇప్పుడు నీకు తెలియదు, నీకు అవసరం లేదు, వేరే వాళ్ళకి కించపాత్ర నీకు అవసరం లేదు కదా, నీకు ఏం అధికారం ఉంది నీకు? చి 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 అవి పర్టికులర్ గా కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టుకొని రీడ్ చేసి చదివి చెప్పే అసలు అంత అవసరం ఎందుకండి మనకి? అంత అవసరమా? నాకైతే అది అవసరం అనిపించదు, నాకైతే అది ఇష్టం లేదు, అందుకే నేను అర్జులకి వెళ్ళలేదు. ఏమండి, మన గ్రంథం పరిశుద్ధమైంది, పవిత్రమైంది, మన దేవుడు నిజ దేవుడు, సృష్టికర్త, ఇందులో ఎలాంటి డోకా లేదు. ఇంకా వేరే గ్రంథాలు వేరే దేవుడి గురించి మనకెందుకండి? ఏదో అట్లా విని అట్లా వదిలేయాలి కానీ. సిగ్గుందా లేదా మీకు అర్థమైందా? సో కనుక ఇక్కడ ఈ సాంబశివరావు అనేటువంటి నీకు సిగ్గు అనేది ఉందా లేదా నీకు? వేరే గ్రంథాలకు జోలిపోతున్నావు, వేరే దేవుడు జోలిపోతున్నావు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి డిబేట్ అని చెప్పి వెళ్తున్నావు. రాముడి దేవుడా కృష్ణుడి దేవుడు అని చెప్పి ఎందుకు వెళ్తున్నావు నువ్వు వేరే గ్రంథాలు జోలేనప్పుడు? ఎవరు చెబుతున్నావు కళ్ళబల్లి మాటలు, దొంగ మాటలు? జాన్బాబు గారు ఈ వీడియో వాడు చూపిస్తున్నామండి నీకు. వాళ్ళతోటి నాకెందుకండి? మొత్తం చిట్ట మొత్తం తీసేయాలి కొద్దిగా. విగ్రహారాధన చేయడం పాపం అని మీ గ్రంథాల్లో రాసుందా లేదా? అంటే మీ గ్రంథాల్లో ఉన్న వాటిని దాచిపెట్టేస్తున్నారు. బైబిల్లో ఉందో వీళ్ళ ద్వారా మనకు హాని, ఆకాశం మంచోడు ఇలా చెప్తున్నారని మాత్రం మీరు ప్రచారం చేస్తున్నారు. ఇది ధర్మమేనా మీకు? వాళ్ళ గ్రంథాలతో నీకెందుకు జాన్బాబు గారు? ఇప్పుడు వాళ్ళ గ్రంథాలతో నీకేం అవసరం? విగ్రహారాధన వాళ్ళ గ్రంథాల్లో ఉందో లేదో నీకు అవసరమా? నీకు అవసరం లేదు కదా, వాళ్ళ గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మనకు అవసరం లేదండి, వాళ్ళకి ఈ చదవాల్సిన అవసరం మనకు లేదు, వాళ్ళ గ్రంథాల గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదని చెప్పి అన్నావు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అన్నమే కదా తింటుంది జాన్బాబు గారు, నువ్వు బిర్యానీ కాదుగా. మీ గ్రంథంలో లేదా? యజుర్వేదంలో లేదా? ఉపనిషత్తుల్లో లేదా? విగ్రహారాధన చేసేవాడు చీకట్లోకి వెళ్తున్నాడని చెప్పబడింది కదా. ఇప్పుడు వాళ్ళ వేదాలతోటి, వాళ్ళ ఉపనిషత్తులతోటి, వాళ్ళ గ్రంథాలతో నీకేం పని జాన్బాబు గారు? ఇప్పుడే కానీ నువ్వు మాట్లాడింది ఈ వీడియోలో. వాళ్ళతో మనకు అవసరం లేదండి, వాళ్ళ గ్రంథాలతో మనకు అవసరం లేదండి, వాళ్ళ దేవులతో మనకు అవసరం లేదని చెప్పి అన్నావు కదా. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళ గ్రంథాల గురించి అన్నాను నేను. ఇది పూర్తిగా దోవ తప్పిపోయింది. ఇది క్రీస్తు విజయం ఛానల్ అనే ఈ ఛానల్ పెట్టుకొని జాన్బాబు గారు ఎవరైతే ఉన్నాడో ఇతను మత ఉన్మాదులకి తొత్తుగా పనిచేస్తున్నాడని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను ఈ అభిమానిగా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. వాళ్ళ గ్రంథాలతో మనకెందుకు అంటున్నావు? వాళ్ళ గ్రంథం గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళ దేవులతో మనకెందుకు అంటున్నావు? వాళ్ళ దేవుని గురించి మాట్లాడుతున్నావు. వేరే వాళ్ళు మాట్లాడితేనేమో, సాంబశివరావు మాట్లాడితేనో మనకెందుకండి వాళ్ళ గ్రంథాల గురించి అంత ఓపిక మనకెందుకు అని చెప్పి మాట్లాడుతున్నావు. వాళ్ళ గ్రంథాలతో స్పష్టంగా మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ. మీరు దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? విగ్రహారం చేయకూడదని కదా దాని అర్థం. దీనికి జవాబు ఏంటి? ఎక్కడ రిఫరెన్స్ చెప్పండి మీరు. రిఫరెన్స్ అంటే నేను పర్టికులర్ కాదు కానీ నీకు టూకీగా చెప్తాను నేను. ఇప్పుడు పర్టికులర్గా చూడడానికి నీకు వస్తే కదా అక్కడ. నీకు రాదు, వాడికి రాదు, వాడికి రాదు, నీకు రాదు. ఆ గ్రంథాల్లో అసలు ముందు బైబిల్ గురించి మీకు తెలియదు, ప్లస్ మీ వాళ్ళ గ్రంథాల్లో ఏముండే నీకు తెలియదు, వాడికి తెలియదు. కేవలంగా ఒక నాటకం చేస్తున్నారు మీరు. నాటకం. వాడి గ్రంథాల్లో ఏముందో వాడికి తెలియదు, నీకు తెలియదు. నాటకం ఎలా ఉందో అలా చేస్తున్నారు. వాళ్ళ గ్రంథాల గురించి ప్రశ్నించే వాళ్ళ మీదకి నువ్వు లెగుస్తావు. వాళ్ళ గ్రంథంలో ఏముందో తెలియపరిచే వాళ్ళకి నువ్వు లెగుస్తావు. లేదు, బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి మత విద్య రెచ్చగొట్టే మతోన్మాదులు పుస్తకాలు రాస్తే సైలెంట్గా ఉంటావు. యేసుక్రీస్తు వారిని కానీ, బైబిల్ గ్రంథాన్ని కానీ, మరియమ్మ తల్లి కానీ దూషిస్తే సైలెంట్గా ఉంటావు. గతంలో ఇలా లేవు నీ ఛానల్లో వీడియోస్. గతంలో ఇలా లేవు జాన్బాబు గారు వీడియోస్. పూర్తిగా మెల్ట్ అయిపోయింది, పూర్తిగా అడ్డం తిరిగిపోయింది. ఎందుకు లేదు మొత్తం వీడియో చెప్పి వీడియో పెట్టాలి మీరు. వీడియో కంపల్సరీగా పెట్టాలి, వీడియో చేయాలి మీరు. నేను అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానం ఇవ్వాలి.
గతంలో ఉన్న వీడియోస్కి ఈ వీడియోకి చాలా తేడా ఉంది, సంబంధం లేకుండా ఉంది. వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించినా, బైబిల్ నుంచి దూషించి బుక్స్ రాసినా, అబద్ధాలు రాసినా, యేసుక్రీస్తు వారిని దూషించినా, మరియమ్మ తల్లిని దూషించినా, నీ నోట్లోంచి మాట రావట్లా, నీ ఛానల్లో ఒక వీడియో కూడా రావట్లా. రే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులారా ఎందుకురా ఇలా అంటున్నారని చెప్పి మాట రావట్లా. అదేమంటేనేమో వాళ్ళు మనం ప్రేమిద్దామండి అని. ఓకే, నీ లెక్క ప్రకారం వెళ్ళినా కానీ పేడంలో ఉన్న జాన్ సురేష్ అన్న ప్రేమించడం చేతకాల నీకు. పేడంలో ఉన్న జాన్ సురేష్ అన్న ఉన్న సహోదరుడా అని చెప్పి ప్రేమించడం చేతకాల. మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కయ్యి సాంబశివరావు గారిని ఏదో చేయాలి, హైదరాబాద్ తీసుకుపోయి శివశక్తి ఆఫీసుకు తీసుకెళ్ళి అని చెప్పి ఏదో పకడ్బందీగా ప్లాన్ ప్రకారం జరుగుతుందని చెప్పి నాకు డౌటు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలండి. ఇంచుమించుగా ఒక గంట 2 నిమిషాల నుండి మాట్లాడుతున్నాను. జాన్ బాబు గారి గురించి మాట్లాడుతున్నాను నేనైతే ఈరోజు కొండన్నగా రాలేదు మీ ముందుకి, జాన్ బాబు గారు అభిమానిగా వచ్చాను నేను. ఎందుకంటే ఇలా కూడా రావచ్చు అంట ఆయన చెప్పాడు వీడియోలో. అందుకని చెప్పి నేను అలాగ రాలేదు. నేను ఒక జాన్ బాబు గారు అభిమానిగా వచ్చాను. జాన్ బాబు గారిని ప్రేమించే వ్యక్తిలో నేను ఒక వ్యక్తిలాగా, ఆయన ఒక హీరో అనమాట, నేను ఒక అభిమాని. ఆయనకి హీరో బిల్డప్ ఇస్తుంటాడు కదా, అందుకని చెప్పి నేను ఒక అభిమానిని. ప్రశ్నించడానికే వచ్చాను. కొన్ని ప్రశ్నలు మాట్లాడాను, మరికొన్ని మాటలు ఉన్నాయి మిగిలి. ఈ సెల్లు, ఈ మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పి తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే వస్తాను నేను మీ ముందుకి. ఎక్కువ టైం కూడా తీసుకోనండి. జాన్ బాబు గారు ఎవరు ఏందో చూద్దాం ఒకసారి. పూర్తిగా మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకి అమ్ముడు పోయిన ఛానల్ లాగుంది ఛానల్ చూస్తున్నాను. జాన్ బాబు గారి మీద అనేకమైన డౌట్స్ వచ్చినాయి నాకు. జాన్ బాబు గారు మతోన్మాదులు బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించినా కానీ కోపం రావట్లా, మతోన్మాదులు యేసుక్రీస్తు వారిని దూషించినా కానీ కోపం రావట్లా జాన్ బాబు గారికి. మతోన్మాదులు తండ్రి షాళెంరాజు గారిని బూతులు తిట్టినా కానీ ఫోన్ లైన్లో కూడా ఆ రోజు వీడియో కాల్లో, ఆడియో కాల్లో జాన్ బాబు గారికి కరుణాకర్ గారికి ఫోన్ సంభాషణలో అమ్మ నా బూతులు తిడుతూ లేచాడు వాడు. కరుణాకర్ నా ముందు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇలాగా అని చెప్పి నోట్లో నుంచి మాట రాలేదు. జాన్ బాబు గారు దగ్గరుండి షాళెంరాజు గారిని తిట్టిస్తున్నాడు. పైపెచ్చు క్రైస్తవం గురించి ఎవరెవరైతే పోరాడే యోధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని చంపడానికి పక్కా ప్లాన్ ప్రకారం చంపడానికి ప్లాన్ జరుగుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. కాబట్టి నేను ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది. కొద్దిసేపట్లోనే వస్తాను నేను. ఇప్పటివరకు ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి వందనాలు. కొద్దిసేపట్లోనే వస్తాను నేను మీ ముందుకి. ప్రైజ్ లార్డ్. యేసు రక్తం జయం.